యెస్. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. గ్రేట్ మార్నింగ్ అండి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. సో, వండర్‌ఫుల్ సెషన్ జరగబోతుంది. నేనైతే రెడీగా ఉన్నా నేర్చుకోవడానికి. అందరూ రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. సో, ప్రతి ఒక్క లీడర్ కూడా మాసివ్‌గా ప్రమోట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ సెషన్. మం సో, మాసివ్‌గా ప్రమోట్ చేయండి. ఇక్కడ మనకు అగ్రి ప్రొడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉంది. కానీ ఆ అగ్రి ప్రొడక్ట్స్ ఏ టైంలో ఎంత యూజ్ చేయాలి? వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఏ టైంలో ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి? సో, క్లియర్‌గా మనకు విత్తనం పెట్టిన దగ్గర నుంచి పంట వచ్చేంత వరకు ఏ ప్రొడక్ట్ ఎలా యూజ్ చేయాలనేది మనం క్లియర్‌గా ఈరోజు తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో, అందుకే అందరూ కూడా అలర్ట్‌గా ఉండండి. చాలా ఇంపార్టెంట్ సెషన్. ఈ నాలెడ్జ్ మన దగ్గర ఉంటే మనం ఖచ్చితంగా ఫీల్డ్‌లో చాలా పెద్ద బిజినెస్ మనం చేయబోతున్నాం అన్నమాట. సో, అందుకే అలర్ట్‌గా ఉండండి. టీమ్ అందరిని కనెక్ట్ చేయండి. సో, నేను లేట్ చేయకుండా ఇంకా నేను ఇన్వైట్ చేస్తున్నా. ప్లీజ్ దయచేసి నేను ఆల్రెడీ లైవ్ పెట్టినా ఎవరు కూడా ఏం ఆప్షన్స్ క్లిక్ చేయకండి. నేను ఆల్రెడీ లైవ్ నడుస్తుందక్కడ. నేను ఇంకా లేట్ చేయకుండా ఇన్వైట్ చేస్తున్నాను. సురేష్ గౌడ్ సార్ వండర్‌ఫుల్ లీడర్. వండర్‌ఫుల్ లీడర్. సో, నల్గొండ నుంచి ఆయన బిజినెస్ డిసైడ్ అయిన షార్ట్ పీరియడ్ లోనే క్రౌన్ డైరెక్టర్ లెవెల్‌లో ఉండి జస్ట్ ఒక 8 మంత్స్ టు 1 ఇయర్ అంతే. సో, షార్ట్ పీరియడ్ లోనే క్రౌన్ డైరెక్టర్ అనే లెవెల్‌లో ఉండి మంత్లీ 1.5 లాక్ ఇన్‌కమ్ తీసుకుంటున్న పర్సన్ అన్నమాట. సో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చాలా ప్యాషనేట్‌గా ఈ బిజినెస్‌ని బిల్డ్ చేస్తున్నారు. సో, సార్‌కి ఆల్రెడీ అగ్రి ఫీల్డ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉందన్నమాట. ఆ నాలెడ్జ్ ఉంది. కాబట్టి సార్ నేను క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలను అన్న హోప్‌తో మన ముందుకు ఈరోజు వచ్చిర్రన్నమాట. సో, సార్ యొక్క నాలెడ్జ్ మనకి ఇస్తున్నారు. సార్ ఆల్రెడీ మన ప్రొడక్ట్ యూజ్ చేసి చాలా పంటలు తీసిర్రు. సో, ఆయన యొక్క సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ కూడా మనం విందాము. సో, ఖచ్చితంగా అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి ఏమేం ప్రొడక్ట్ వాడాలి, అసలు ఏమేం స్టెప్స్ ఉంటాయి, వ్యవసాయంలో ఏమేం స్టెప్స్ ఉంటాయి, అది క్లియర్‌గా మనం ఈరోజు తెలుసుకుంటాం అన్నమాట. సో, నేను ఇంకా లేట్ చేయకుండా ఇన్వైట్ చేస్తున్నాను. సురేష్ గౌడ్ సార్, ప్లీజ్ కమ్ టు ద స్క్రీన్ సార్. సురేష్ ఎస్ సార్. మేడం. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి. ఓకే మేడం, కంటిన్యూ చేయొచ్చా? ఎస్ సార్. కంటిన్యూ చేయండి. ఒకసారి ఎస్. మాట్లాడండి వాయిస్. ఓకే లీడర్స్, నా పేరు వచ్చేసి సురేష్. మా మేడం పేరు శ్రీలత. కొంచెం మరి వాయిస్ నల్గొండ. వాయిస్ కొంచెము మేడం. మాట్లాడండి ఓకే. సార్. ఓకే. నా పేరు వచ్చేసి సురేష్ అండి. మా మేడం పేరు శ్రీలత. నేను వచ్చేసి నల్గొండ లోకలే. అది పూర్తిగా నా చిన్నప్పటి నుంచి కూడా మాది వ్యవసాయ కుటుంబం. అయితే చాలా వరకు కూడా మన టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాక్సిమం అందరూ కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఆ, అందరికీ ఎంతో అంత కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే సార్ వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది సార్. కరెక్ట్ గా లేదు మీ దగ్గర. అంటే 1 మినిట్ మేడం. ఓకే. కొంచెం బ్రేక్ అవుతూ స్లోగా వస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. వాల్యూమ్ పెంచండి. అన్ని వాల్యూమ్ పెంచండి. 1 మినిట్ మేడం. 1 మినిట్. ఓకే. ఎస్ లీడర్స్. ఈ లోపు మనకు కొంచెం టైం దొరికింది. టీం వచ్చిరా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చాలా వాల్యుబుల్ సెషన్. ప్రతి ఒక్కరు కూడా చాలా యూజ్ అయ్యే సెషన్ అన్నమాట ఇది. చాలా మందికి అంటే ఇప్పుడు నాలాంటోళ్ళకి, మేము సిటీలో పుట్టి పెరిగినాం కదా. సో, వ్యవసాయం అంటే ఏంటి, అది దున్నడం ఏంటి, ఎన్నిసార్లు దున్నుతారు, సో అవన్నీ మాకు క్లారిటీ ఉండదన్నమాట. సో, అందుకని అది క్లియర్ గా ఏమేమి స్టెప్స్ ఉంటాయి ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకోవడానికి మనం ఈ రోజు వచ్చినాము. ఎస్ సార్. రెడీనా? ఎస్ మేడం. ఆ వాల్యూమ్స్ మొత్తం అన్ని అయితే వాల్యూమ్ సెట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఓకేనా మేడం? ఇంకేమైనా ఓకే. వచ్చి మాట్లాడండి. ఓకేనా? తర్వాత వీడియో కదా, గట్టిగా ఆ, మాట్లాడండి కొంచెం. అంటే ఓకే. అంటే ఇది వైఫై అంటే నేను ఏం చేశాను అంటే ఫోన్ ఈ టైంలో నాకు ఫోన్స్ వస్తాయని చెప్పేసి ఫ్లైట్ మోడ్ పెట్టారా? ఫ్లైట్ మోడ్ లో పెట్టేసి వైఫై కనెక్షన్ తోటి మాట్లాడుతున్నానండి. ఓకే అండి. అందుకే బహుశా. ఓకే. లీడర్స్, ఇప్పుడు మన అందరికీ కూడా నేనైతే వ్యవసాయ కుటుంబం నుంచి నా చిన్నతనం నుంచి కూడా నేను వ్యవసాయం చేస్తూ వచ్చిన వాడిని. నాది 2005-6 లో 10th అయిపోయిందండి.
అప్పటి వరకు కూడా నేను 10th అయిపోయిన నుంచి నేను చదువుకుంది మాత్రం 10th క్లాస్ వరకే. 5, 6లో 10th అయిపోయింది. అప్పటి నుండి కూడా నేను వ్యవసాయం మీదనే ఉన్నాను. అయితే ఈ ఆపర్చునిటీ తీసుకొని 2019లో తీసుకున్నాను వాస్తవానికి. కాకపోతే నేనున్న సిచ్యువేషన్ ఎలాంటిదంటే మనకున్న 25 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ డోజర్లు, ట్రాక్టర్లు నేనే ఒక డ్రైవర్‌కి నేనే ఇంచుమించు ఒక్కొక్క డ్రైవర్‌కి 18,000 నుంచి 20,000 ఇచ్చే టైంలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. కాకపోతే నేనే ఇస్తున్నా, నేనేంది సబ్బుల పేస్ట్ అమ్ముకోవడం ఏంది? ఇప్పుడు ఇద్దరు డ్రైవర్లంటే ఇంచుమించు 20,000-40,000 రూపాయలు డ్రైవర్లకే ఇస్తున్నా. ఆ లెవెల్ వేరే ఉంది. మనం వినే మూవ్‌మెంట్‌లో లేము. అలాంటి వాడిని ఇప్పుడైతే నాకు ఎక్కడ నేను 1 ఇయర్ బ్యాక్ వాటర్ మిలన్ వేయడం వల్ల 1 ½ ఇయర్ 3 సార్లు వేశాను. 3 సార్లు వేయడం వల్ల చాలా మామూలు లాస్ కాదు. ఇంచుమించు 10 లాక్స్ 10 లక్షల రూపాయలు కోల్పోయాను. అది ఎలాంటిదంటే వాటర్ మిలన్ పుచ్చకాయ. వాటర్ మిలన్ ఎట్లా ఉంటదంటే వస్తేనేమో గట్టిగా రూ. 1,00,000 పెట్టుబడి పెడితే 5 లక్షలు, 6 లక్షలు కూడా వస్తాయి. పోతేనేమో మొత్తం ఉన్న కాడికి ఏం లేకుండా వెళ్ళిపోయి అలాంటి క్రాప్ అన్నట్టు. దాని గురించి తెలిసిన వాళ్ళకు, ఏసిన వాళ్ళకి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. అదే ఇయన్నీ చేసి లాస్ట్‌కు ఇక 1 ఇయర్ బ్యాక్ బాగా డిసైడ్ అయినా. అదే ఈ ఆపర్చునిటీ తీసుకుంది మాత్రం ఆ మేడంకి ఇంచుమించు 40,000 గోల్డ్ లెవెల్‌లో ఉన్నప్పుడు 40,000 ఇన్‌కమ్ వచ్చేంత వరకు కూడా నేను ఈ బిజినెస్ గురించి పట్టించుకోలేదు. 40,000 ఇన్‌కమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి సరే ఇది ఏం లేదు, ఇన్వెస్ట్‌మెంట్ లేదు. పెట్టుబడి లేకుండా, రిస్క్ లేకుండా రూ. 40,000 సంపాదించింది. నేను ఈ ట్రాక్టర్లని, డోజర్లని, వ్యవసాయం ఏది కూడా వ్యవసాయ పని ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా ఏది కూడా జరగదు. డబ్బులు పెట్టాలా? ముందు ట్రాక్టర్ వాళ్ళకి డబ్బులు పెట్టాలి. అదే దున్నిన వాళ్ళకి, లేబర్‌కి పెట్టాలి. చాలా పెట్టుబడి పెట్టాల్సొస్తది. ఎవ్వరు కూడా డబ్బుల కోసం వెయిట్ చేయరు. లాస్ట్‌కి మనకొచ్చేసరికి టైం అయిద్ది. లాస్ట్‌కి వ్యవసాయం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. పొలం వేసే వాళ్ళకి మాత్రం ఎకరాకి 10,000-15,000 మిగిలితే చాలా గొప్పది. అది కూడా సొంత పొలం అయ్యుండుంటే. కౌలు తీసుకుంటే మాత్రం ఏం లేదు. ఒక వర్షం గట్టిగా ఆహ్, కోసే టైంలో వర్షం వడగండ్ల ఏదైనా వర్షం పడిందంటే ఖతం. ఏం కూడా మరీ మీద పడతది. అలానే చాలా వరకు కూడా చేస్తారండి. ఇది ఉన్నదే. అలా అని ఆలోచించి ఇక నేను ఏం చేసినా ఇట్లనే ఉందని చెప్పేసి మా మేడం గోల్డ్ లెవెల్‌లో ఉంది. నేను 5% లెవెల్. అయితే గోల్డ్ లెవెల్‌లో ఉన్నప్పుడు నల్గొండలో లయన్స్ క్లబ్‌లో మీటింగ్ జరిగినప్పుడు రికగ్నిషన్ కోసం వెళ్తే స్టేజ్ మీదకెళ్ళడానికి అసలు చేతులు గడగడ వణికినాయి. అసలు పేరు కూడా చెప్పడానికి నేను భయపడ్డా. అలాంటి వాడినే ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. దాని పవర్ అయితే వాస్తవానికి జూమ్‌లో చాలా వరకు చాలా మంది లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి, వీడియో ఆన్ చేసుకోండి ఎన్నో సార్లు చెప్తారు. చెప్పినా గాని ఎవరు వినరు. వాస్తవానికి అది నేను ఆ రోజు పేరు చెప్పడానికి భయపడ్డ వాడిని ఈరోజు మాట్లాడడానికి స్టేజ్ మీద మాట్లాడుతున్నాను అంటే జూమ్‌లో ప్రతి నిమిషం జూమ్ వింటూ ప్రతి వీడియో ఆన్ చేసుకొని మాట్లాడితేనే మనకు ఫ్యూచర్‌లో స్టేజ్ మీద మాట్లాడడానికి ధైర్యం ఉంటుంది. ఇది మాత్రం 100% ఆ విషయంలో జరిగింది కూడా. అయితే అక్కడ ఆహ్, ఎప్పుడైతే గోల్డ్ లెవెల్ ఉందో అప్పుడు నేను కొంచెంగా హెల్ప్ చేసుకుంటూ నేను పూర్తి నాలెడ్జ్ తీసుకుంది మాత్రం గోకురం మన హైదరాబాద్‌లో పోయిన సంవత్సరం గోకురం జరిగింది. ఆ గోకురానికెళ్ళినప్పుడు నేను 5% లెవెల్, మా మేడం స్టార్ లెవెల్‌లో. ఓకేనా? ఆ రోజు వెళ్ళినప్పుడు నేనక్కడ డిసైడ్ అయిందేంటంటే, లాస్ట్ మూమెంట్‌లో మన శ్రీనివాస్ సార్ ఒక వెయిటర్. ఆ శ్రీనివాస్ సార్ మాటలు విని అసలు ఆ శ్రీనివాస్ సార్ కూడా స్టేజ్ మీద మాట్లాడలేని పొజిషన్‌లో అలాంటి వ్యక్తి చేస్తుండు నేనెందుకు చేయలేను అని చెప్పేసి బాగా గట్టిగా డిసైడ్ అయినా. ఆ రోజు నుంచి ఖచ్చితంగా నేను ఫుల్ టైమ్ వ్యవసాయం మొత్తం బంద్ చేసి, పార్ట్ టైమ్‌గా వ్యవసాయం చేస్తున్నా. అంటే అంతా పక్కన పట్టేసిన. ఉన్న వెహికల్స్ కూడా ఇగ ఎందుకంటే నాకు ఇష్టంతో కొనుక్కున్నా అని చెప్పేసి ఒక వెహికల్ మాత్రం ఉంచుకున్నా. అది దానికి ఒక డ్రైవర్‌ని పెట్టేసి జీపీఎస్ పెట్టేసుకొని ఏమైనా ఉదయం పూట పోవడం, పొలం చూసుకోవడం, బండి డ్రైవర్‌కి డీజిల్ పోయడం, నేను నా పని నేను చేసుకోవడం. ఇలా సాగుతూ వచ్చేస్తుంది. ఆహ్, కంపెనీ త్రూగా నవంబర్ 2 రోజు
14 lakhs వర్త్ గ్రాండ్ విటారా వెహికల్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు వచ్చేసి నా చెక్ వచ్చేసి 52,000 రూపాయలు. అక్టోబర్ మంత్ చెక్ వచ్చేసి 52,000 రూపాయలు. నేను కార్ తీసుకున్న తర్వాత చెక్ ఎలా పెరిగిందంటే 52,000 నవంబర్‌లో 84,000 రూపాయలు. డిసెంబర్ వచ్చేసరికి ఊహించినటువంటి చెక్ అండి 1,55,550 రూపాయలు. అసలు నేను ఊహించినటువంటి చెక్కు. అయితే ఎప్పుడైతే కార్ తీసుకున్నానో మీరు చాలా వరకు మన స్టార్ ఇండప్ ఛానెల్‌లో ఉన్నారు కదా! వాళ్ళ లీడర్స్ కూడా ఉన్నారు. కార్ తీసుకోవాలంటే భయపడతారు. కార్ తీసుకుంటే గ్రోత్ అనేది చాలా వరకు పెరుగుతది. ఓకేనా? ఇలా నా జర్నీ అనేది సాగుతూ వచ్చేసింది. ఇప్పుడు నేను క్రౌన్ లెవెల్‌లో హౌస్ ఫండ్ అచీవర్ కూడా అయినాను. ఆహ్, మంత్లీ ఇన్‌కమ్ వచ్చేసి 1,55,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి మీరు ఇప్పుడు ఎంత వ్యవసాయం చేస్తే నెలకు 1,50,000 వస్తాయి. అంటే ఈమెకి నేను 1,50,000 ఇన్‌కమ్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు నల్గొండలో నెక్స్ట్ రాబోయే 6 నెలల్లో నల్గొండలో ఒక్కొక్క లీడర్ ఈ ₹1,00,000 దాకా లీడర్స్ నాకు తెలిసి మాత్రం ఇంచుమించు 5,00,000 నుంచి 10,00,000 మధ్యలో చెక్కు తీసుకోబోతున్నారు. ఇది నాకు తెలిసి ఇది నిజం. ఇది వాస్తవం కూడా. V20 ఆఫర్ పేరు మీద V20 పేరు మీద ఈ రాబోయే 6 నెలల్లో నల్గొండ లీడర్స్ అంటే నేను నల్గొండ లీడర్ చూస్తున్నాను కాబట్టి తెలుసు. మినిమం తక్కువలో 5,00,000 నుండి 10,00,000 వరకు చెక్ తీసుకోబోతున్నారు. నేను కూడా రాబోయే 6 నెలల్లో మినిమం తక్కువలో తక్కువ 4,00,000 నుంచి 5,00,000 రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటా నమ్మకం నాకు కలిగింది. ఒకటి ఆలోచించండి ఎంత వ్యవసాయం చేస్తే నెలకు 5,00,000 రూపాయలు వస్తాయి. ఒక 5,00,000 రూపాయలు వస్తాయి. కానీ ఎంత రిస్క్, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత లేబర్‌తో ఎంత టెన్షన్ ఉంటది. ఎన్ని ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఓకేనా? ఓకే లీడర్స్ ఒకటి నేను ఈరోజు మనకి తీసుకుపోయే సెషన్ వచ్చేసి అగ్రీది. ఓకే మేడం నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. 1 మినిట్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మరొకసారి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అయితే మనకు ప్రతి ఒక్కరు ఇక్కడ మన భారతదేశమే అసలు వ్యవసాయ దేశం. ఇది అందరికీ తెలుసు. 100కి 60-70% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. అంటే వ్యవసాయం చేసేవాళ్ళు అంటే ఎట్లా మనకి ఆహ్, ట్రాక్టర్ తోలేవాళ్ళు గాని, ట్రాక్టర్ సంబంధించిన వాళ్ళు గాని, నాట్లు పెట్టేవాళ్ళు గాని, వరి కోసేవాళ్ళు గాని, హార్వెస్టింగ్ గాని, లేబర్ గాని, అగ్రికి సంబంధించిన ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు గాని, ప్రతి ఇంప్లిమెంట్ ప్రతి ఇంప్లిమెంట్ కూడా ఇట్లా ఈ వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించు మనకు 60% నుంచి 70% పీపుల్స్ మనకు దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. ఓకేనా? అయితే నేను చూస్తున్న కాన్స్ కూడా ఇప్పుడు నేను చేసే వ్యవసాయంలో చెప్తాను. నేను చూసినంత వరకు కూడా ఇప్పుడు నేను 2005 చూస్తున్నా కదా! మేము నాటు పెట్టేదైతే వాస్తవానికి ఎక్కువ పెట్టేది 6 ఎకరాలు పెడతామండి. ఈ 6 ఎకరాలు పెట్టే వరకు నేను చూసిన కాన్స్ కూడా మా నాన్న ఇంతవరకు ఒక్కసారి కూడా పెంట పోయలేదు. ఎంతసేపు ఉన్నా నాటు పెట్టినామా, దున్నినామా, నాటు పెట్టినామా, డీఏపీ వచ్చేసి ఎకరాకి బస్తా ఎక్కడ 2 బస్తాలు వేసినామా, యూరియా వేసినామా, పొటాష్ వేసినామా, ఇంతవరకే గుళికలు వేసినామా, ఇంతవరకే గాని నేను చూసిన కాన్స్ కూడా నాకు నాకు గుర్తున్న కాన్స్ కూడా ఎప్పుడో నా చిన్నతనం ఎప్పుడో పోసిండు. అట్లా చాలా మంది కూడా మనకు అంటే సేంద్రీయ వ్యవసాయం అంటే పూర్వీకులు మనం చేసేది కూడా అదే కదా! అయితే అక్కడ పెంట పోయకుండా ఇప్పుడు అందరూ కూడా ఇంకొకటి ఏంటంటే జనాలు పెరిగిపోయారు. వ్యవసాయం చేసే ఎకరాలు పెరిగిపోయినాయి. ఓకేనా? అయితే ఎవ్వరు కూడా ఎంతసేపు ఉన్నా కెమికల్స్ మనకు యూరియా, డీఏపీ, పొటాష్ ఇలాంటివి మాత్రమే వేస్తున్నారు. పండిస్తున్నారు. అంతేగాని ఎవ్వరు కూడా ఇట్లా పెంట ముద్ద అంటే ఎరువులు దేనికి సంబంధించింది కోళ్ళ ఫారం,
కోళ్ళ ఫారం పెంట ఉంటది, పశువులది ఉంటది, గొర్రెలది ఉంటది, మేకలది ఉంటది. ఇట్లా పోసి చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ఒకటి ఆలోచించండి, ఇంత ముందుకు మన చిన్నతనంలో చూసిన ఒకసారి వర్షం వచ్చిందంటే వానపాములు రోడ్ల మీద కుప్పలు కుప్పలు కనపడేది. అవునా కదా? అలాంటిది ఇప్పుడు వర్షం పడదని అసలు వానపాములు కనపడుతున్నాయా? ఇంకొకటి, మనకు ఎండాకాలం అయిపోయిన తర్వాత ఫస్ట్ వర్షం పడినప్పుడు మృగశిర అంటే ఫస్ట్ పడేది ఏంది? మృగశిర కార్తి, ఫస్ట్ రోహిణి కార్తి. ఈ మూమెంట్ లో ఎర్ర పురుగులు వచ్చేదండి. నేను చూసినప్పుడు ఆ పురుగులు ఏమంటారో తెలియదు నాకు. ఎట్లా మనకు ఎర్ర పురుగులు కనపడేది. కానీ ఇప్పుడు ఒక్కటి కూడా కనపడకుండా పోయింది. ఎందుకు పోయినాయి? వానపాములు కూడా కనపడకపోయి, ఇక్కడ చూసినా వానపాములు ఉండేది, ఇక్కడ చూసినా ఇప్పుడు ఎందుకు కనపడకుండా పోయినాయి? అంటే చాలా వరకు మనకు సేంద్రియ వ్యవసాయం బంద్ చేసేసి అంతా కూడా కెమికల్ వ్యవసాయం. ఓకేనా? అంతవరకు కూడా చాలా వరకు కూడా మనకి ఆహ్, మనకి ఏమంటారు? కెమికల్స్. మొత్తం కూడా కెమికల్స్. మేడం వాయిస్ క్లియర్ ఉందా? ఎస్, క్లియర్ సార్, కంటిన్యూ. ఓకే మేడం. అయితే మనకి ప్రతి ఒక్కరు కూడా ఇలా నేను చెప్తున్నా, నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. నేను చూసిన కాంచి కూడా ఇలా జరుగుతూనే ఉంది. నేను నా చిన్నతనం చూసినప్పుడు ఇప్పుడు లేవు. ఇప్పటి కూడా కనపడకుండా పోయినాయంటే మొత్తం ఏమైందంటే ఆహ్, భూమిలో మొత్తం కెమికల్స్ ఉండిపోయింది. ఇది నిజం. చాలా వరకు కూడా భూమిలో మొత్తం కెమికల్సే ఉన్నాయి. అంటే ఎందుకు ఉన్నాయంటే ఒకప్పుడు చేసిన వ్యవసాయం ఇప్పటికి ఎందుకు అప్‌డేట్ అయిందంటే జనాలు పెరిగిర్రు, భూమి పెరిగింది. అంటే అప్పుడు మన తాతలు ముత్తాతలు చేసినప్పుడు వ్యవసాయం సేపు తినడానికి మాత్రమే పెట్టుకునేది. కమర్షియల్ ఎప్పుడు కూడా చేయకపోయేది. వాళ్ళు ఏమన్నా వడ్లు పండించుకున్నామా, తిన్నామా అదే ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక కమర్షియల్. దాని మీద డబ్బులు సంపాదిస్తారు. డబ్బుల కోసమే వ్యవసాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే! ఇప్పుడు ఈ సంవత్సరం 10 ఎకరాలు ఏస్తే నాకు 4,00,000 మిగిలాలి, 5,00,000 మిగిలాలనే చూసేవాళ్ళు ఎక్కువున్నారు. ఒడ్డు ఎంతసేపున తిండికి, ఎంతసేపున తిండి కోసం ఉంచుకునే వాళ్ళు, సన్న బియ్యం వేసుకునే వాళ్ళు కూడా చాలా మంది. ఇంత కొంచెం 10 ఎకరాలు పెట్టే కాడ ఒక ఎకరా మాత్రమే తిండి కోసం పెట్టుకుంటారు. ఆ తిండి కోసం పెట్టుకునేది కూడా సేమ్ కెమికల్స్. మరి మన కోసం పెట్టుకుంటాం, మనం తినడానికి పెట్టుకుంటాం అని కూడా ఆహ్, కొంచెం పెంట పోతుంది. సేంద్రియ వ్యవసాయం చేద్దాం అనే ఆలోచన ఎవరికీ కూడా లేదు. అయితే సేంద్రియ వ్యవసాయం చేస్తే ఏందంటే పంట అనేది చాలా తక్కువొస్తది. అందుకనే మనకు మనకున్న రైతులు కూడా సేంద్రియ వ్యవసాయం చేయడానికి ఇష్టపడరు. ఓకేనా? అయితే మనం చేయాల్సింది ఇది ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనం మన తాతలు, ముత్తాతలు మనకు మంచి భూమినే ఇచ్చారు. భూమి సాయిల్ అనేది మంచిగానే ఇచ్చారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తున్నాం, మన నెక్స్ట్ జనరేషన్, మన మనవలు, మన మనవరాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళొచ్చేసరికి ఏమైతదంటే మనకి ఇలా కెమికల్స్ వేస్తూ వెళ్తే మనకి పంట పండే భూములు మొత్తం భూసారం కోల్పోతాయి. అయితే ఈ భూసారం కోల్పోకుండా చేయడానికే మన వెస్టేజ్ వాళ్ళు, మన కంపెనీ నుంచి మన 100% ఆహ్, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన ఆర్గానిక్ సంబంధించిన వస్తువులని, ఆర్గానిక్ సంబంధించిన ఆహ్, సో మన ఏమంటారు? మన ప్రోడక్ట్‌నే రిలీజ్ చేసిందండి. కేవలం ఈ భూమి మీద ఉన్న ఇప్పుడు నెక్స్ట్ తరానికి మన వంతు సాయంగా ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతోటి మాత్రమే ఈ ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. ఇలా మన వెస్టేజ్ నుంచి ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే ఇంకొకటి మనం ఒకటి ఆలోచించండి. మన వెస్టేజ్‌లో పురుగు మందు గాని, ఏది కూడా దోమ మందు, పురుగు మందు, కలుపు మందు అనేది ఉండదు. ఒకటి ఆలోచించండి. ఎందుకు ఉండదంటే పురుగు మందు వాడాలన్నా, దోమ మందు అయినా, ఏదైనా రోగానికి సంబంధించిన ఏదైనా మందు వాడాలంటే దాంట్లో కెమికల్ అనేది 100% ఉండాలి కాబట్టి మన దాంట్లో ఇది ఉండదు. ఎంతసేపున్నా మనకు ఉన్నదాన్ని భూసారాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, మన వంతు సాయంగా భూసారాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, మన దాంట్లో పురుగు మందనేది ఉండదు. ఓకే లీడర్స్. అయితే నెక్స్టొచ్చేసి మనకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం చెప్తానికి వెళ్తున్నారు. మనకు చాలా వరకు మన లీడర్స్‌కి మన మానస్ సార్ మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏ ప్రొడక్ట్ ఏందని చెప్పి చాలా వరకు ఇచ్చిర్రు. అయితే మనకి ఎంతసేపున్నా మనం చేసే పనులు సరే నేను చేసే మన తెలంగాణలో గాని, ఆంధ్రాలో గాని, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పంట పండించేది ఎక్కువ ఏదుంటదంటే ఫస్ట్ ప్లేస్‌లో వరి ఉంటది.
రెండో ప్లేస్ లో పత్తి ఉంటది, మూడో ప్లేస్ లో మిర్చి ఉంటది. అంటే కొంచెం కొన్ని లొకేషన్ లో కొంచెం పప్పు దినుసులు కొన్ని కొన్ని ఉంటాయి, పత్తి శనగ ఉంటది, అన్ని ఉంటాయి. కానీ ఎక్కువగా ఎక్కువగా వాడేది మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నా, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అయితే ఫస్ట్ వరి ఇది ఉంటాయి కదా. అయితే చాలా వరకు కూడా మన పంట అని ఎప్పుడైతే మనం కెమికల్ వాడకుండా తక్కువ చేయాలంటే చాలా మంది పెంట కొంతమంది ఈ సేంద్రియ ఎరువులు పెంట గుట్టియకుండా ఉండటానికి కూడా కొంతమంది చాలా వరకు మన రైతులు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం వర్షం పడగానే ఫస్ట్ దున్నేసి మనకు పచ్చి రొట్ట పచ్చి రొట్ట వేస్తారు, లేదా మినుములు వేస్తారు, పెసర్లు వేస్తారు. ఇవి వేసేసి ఇప్పుడు మనకు ఇప్పుడు ఏంది నారు పోసే నారు వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి అవి వేసేసి దున్ని మనకు అవి పంట తీసుకోవచ్చు. ప్లస్ దాన్ని మంచి ఎరువులా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ పని చేస్తారు. కొంతమంది ఇది చేసే పని అందరూ చేయరండి. అందరికీ అవకాశం ఉండదు, అందరు చేసే అవకాశం ఉండదు, అందరు కూడా చేయరు. కొంతమంది వాళ్ళ స్తోమత తగ్గట్టు సరే చిన్నకారు సన్నకారు రైతులు కొంతమంది పెంట వేస్తారు, కొంతమంది ఆ అంటే పశువులు దొరుకుతుంది, కొంతమంది అంటే 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళకి సాధ్యమైతది. కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే. నేను చెప్తున్నాను కానీ నేను 3 ఎకరాలకు వచ్చేసి రూ. 45,000 ఖర్చు వచ్చింది. జస్ట్ 11 ట్రిప్పుల పెంట. ఈసారి నేను చూసినంత వరకు ఇప్పుడు నేను ఒకటే మొన్న అనుకున్నాను. నేను చూసిన కాంచి కూడా మా నాన్న ఎప్పుడు కూడా దీంట్లో పోయలేదు. ఈసారి పోద్దామని చెప్పేసి ట్రాక్టర్ కిరాయి గాని దాని అన్ని కలిసి 11 ట్రిప్పులకి రూ. 45,000 ఖర్చొచ్చింది. అంత రూ. 45,000 పెట్టుబడి అంత వచ్చిందంటే ఎవరు కూడా అంత వేస్తే పెట్టుబడి అంత ఎక్కువ వచ్చినప్పుడు ఎవరు కూడా కౌలు తీసుకునే రైతులు కానీ ఏంటంటే పెట్టుబడి ఎక్కువైతుందని చెప్పేసి అంత పెట్టుబడి ముందుకు రారు, లాస్ వస్తుంది. అందుకని దానికి మన రైతులందరూ కూడా ఇట్లా చెయ్యరు. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మనకి సరే మన దాంట్లో ఫస్ట్ మనకున్న ప్రోక్స్ ఓకే, ఏ విధంగా ఎట్లా వాడాలనేది చెప్తాను. ఫస్ట్ ప్రోక్ట్ అసలు మనం ఈ రోజు ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడు కొన్ని ఏరియాలో విత్తనం పెట్టిరు, కొన్ని ఏరియాలో దున్నుతున్నారు, కొన్ని ఏరియాలో ముక్కలు స్టార్ట్ అయినాయి, గుంటకలు కొడుతున్నారు కొన్ని ఏరియాలో. అయితే ఫస్ట్ ప్రోడక్ట్ మన ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాడే ప్రోడక్ట్ వచ్చేసి ఆక్వాజల్. ఈ ఆక్వాజల్ వచ్చేసి మనకు ఎకరాకి 1 కేజీ నుంచి స్తోమతను బట్టి, అంటే కొంతమంది రైతులు ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంత స్తోమతను బట్టి 1 కేజీ నుంచి 2 కేజీల వరకు మనం చెప్పొచ్చు. అయితే చాలా వరకు మన రైతులు ఏం చేస్తారంటే నమ్మరండి, మనం ఏ ప్రోడక్ట్ తీసుకోమని ఇచ్చినా నమ్మరు. అదే రైతు ఏం ఆలోచిస్తారంటే అదే ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి నాకు ఇదానికి ఇంత కావాలంటే ఫర్టిలైజర్ షాప్ అయినా ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకోండి, ఎకరానికి 5,000 పెట్టే కాడ 10,000 పెట్టేసి 10,000 రూపాయల బిల్లు చేసినా కూడా ఓకే ఒప్పుకుంటారు. కానీ మనం చెప్తే నమ్మరు. ఇది నిజం. ఇది నేను ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా చాలా చూసిన, ఇది నమ్మరు. అది ఆక్వాజెల్ ఎందుకు ఉపయోగపడుతుందో మీ అందరికి తెలుసు. వాటర్ ని 500 రెట్లు అబ్జర్వ్ చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కొంతమంది ఏం చేసిరంటే దున్నేరు విత్తనాలు పెట్టేసారు, పెట్టిన రోజు 10 ఉంది, పెట్టిన రోజు నైట్ వర్షం పడింది. మళ్ళీ ఇప్పుడు పెట్టిన కాడ నుంచి ఇప్పటికి 10-12 రోజుల నుంచి వర్షం పడట్లేదు. ఆ పైన ఏమంటారు, భూమి పైన వర్షం పడింది కదా, పైన చెక్కలాగా అంటే గట్టిగా ఏర్పడి విత్తనాలన్నీ ఆ లోపట్నే మలుచుకొని మళ్ళీ పైకి రాకుండా అయిపోయింది. ఇప్పుడు చాలా మంది అట్లా జరిగినాయి కూడా వీడియో లైవ్ లో చూస్తున్నాను. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఇప్పుడు అదే ఆక్వాజెల్ మనకు కల్టివేషన్ లవ్ వేసిన వాళ్ళు కల్టివేటర్ కొట్టేటప్పుడు, ఎప్పుడైతే మన కల్టివేటర్ కొట్టేటప్పుడు ఇసుకలో కలుపుకొని, దీన్ని డైరెక్ట్ గా చల్లలేము, ఇసుకలో కలుపుకొని ఎకరానికి ఇసుకలో కలుపుకొని మనం కల్టివేటర్ కొట్టేటప్పుడు వేసి పెడితే ఈరోజు ఆ ప్రాబ్లం వచ్చేది కాదు వీళ్ళకి. మీరు కూడా ఎవరు చెప్పే రైతులకు కూడా మీరు ఇక్కడ చెప్పే వాళ్ళకి ఇది చెప్తే బాగుంటుంది. ఆల్రెడీ ఈ ప్రాబ్లం చెప్తున్నా కదా, ఆల్రెడీ వర్షం పడి 10 ఉంది, విత్తనం పెట్టారు, వర్షం వచ్చింది కదా, పైన భూమి పొర అనేది బండ అయిపోయింది. ఇప్పుడు విత్తనం లోపలనే కథ మునిగిపోతుంది, వేస్ట్ అయిపోయినట్టు. పెట్టుబడి కల్టివేటర్ విత్తనాలు అవి అచ్చు తోలింది, కల్టివేటర్ ట్రాక్టర్ది గింజలు ఎంత లాస్ అన్నాయి కదా. ఒకసారి ఆలోచించండి. అదే ఆక్వాజన్ కల్టివేటర్ కొట్టేటప్పుడు ఒక 2,000 రూపాయలు ఎకరానికి, సరే 2,000, ఇంకొక 2,000 4,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అనుకుని అది పెట్టుకొని ఉంటే ఈ రోజు ఎంత బాగుండండి. అది మనకి రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పండి. నేను పడతానా అట్లా ఉంటుంది. ఇది చేసే పని మాత్రం ఓన్లీ వాటర్ ని అబ్జర్వేషన్ చేయడం వరకే. 500 రెట్లు వాటర్ ఒక స్పాంజ్ లాగా మీకు వాటర్ ని తాగి పెడుతుంది.
ఒక్కసారి వాటర్ పెట్టినామంటే, ఒకసారి వర్షం పడిందంటే మీకు 15-20 రోజుల వరకు కూడా వర్షం పడకుండా ఆ తేమ అనేది పోనివ్వదు. ఈ అక్వాజెల్ వచ్చేసి అతివృష్టి, అనావృష్టి 2 కాలాలకు పనిచేస్తుంది. అతివృష్టి అంటే ఎక్కువ వర్షాలు పడినా పనిచేస్తుంది. తక్కువ వర్షపాతం ఉన్నా పనిచేస్తుంది. ఎక్కువ వర్షాలున్నా నీళ్లు బయటికెళ్ళకుండా తాగేస్తుంది. తక్కువ వర్షం వలన ఒకసారి వర్షం పడిందంటే నీకు ఈ 15-20 రోజుల వరకు కూడా వర్షం పడకుండా దాని పనితనాన్ని చూపిస్తుంది. మనం వేసే మందు ఏదైనా సరే దీన్ని ఫస్ట్ దున్నేటప్పుడు వేసుకోవచ్చు. తర్వాత మొలకలు ఇప్పుడు పత్తి గింజలు గానీ, వరిలో ముఖ్యంగా వరిలో వేసే వాళ్ళు ఏంటంటే తౌడు భూములు. ఒకసారి వర్షం పడితే నీకు ఒక్కసారి వాటర్ పెడితే నీకు నెల రోజుల వరకు కూడా కొన్ని నీళ్లు బయటికెళ్ళవు. అలాంటి చౌడు భూముల్లో సూపర్ గా పనిచేస్తుంది. ఎలుగట అంటే మన పత్తి గాని, మిరప గాని ఈ నల్లరేగడి భూములు ఎక్కువగా పనిచేస్తుంది. నల్లరేగడి భూములు ఏంటంటే ఒకసారి వర్షం పడిందంటే 20 రోజుల వరకు వెళ్ళలేము దాంట్లోకి. అలాంటి భూమిలో ఇది మట్టిలో కలిసేటట్టుగా ఒకటి గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కటి గుర్తుంచుకోండి. ఇది పైన చల్లకూడదు. ఇది మట్టిలో ఖచ్చితంగా కలవాల్సిందే. మట్టిలో మీరు పిండి పెట్టేటప్పుడు సరే మొలకలు పత్తి ఉందండి. పత్తి ఇత్తనం పెడతాం. ఫస్ట్ దమ్ము ఏంది 2 ఆకులు, 3 ఆకులు అయినా సరే ఫస్ట్ దమ్ము పిండి పెడతారు. మందులు పెడతారు. DAP, యూరియా కలిపి పెడతారు. దాంట్లో కలిపి దీన్ని వేసుకోవడం వల్ల మనకేమైద్దంటే మీరు వేసిన మందు ఏదైనా పూర్తిగా కరగదు. గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా మీరు పెట్టే మందు ఎప్పుడు కూడా 100% పెట్టినట్టు కరగదు. మీరు ఈసారి వేసిర్రు, రెండోసారి వేసిన మందు 2 మన 20 రోజుల తర్వాత మళ్ళీ వేస్తారు. 2 సార్లు పత్తిలో 2 సార్లు వేస్తారు. వేసిన మందు మీరు ఎప్పుడైతే వర్షం పోయిందో సరే రెండోసార్లు వేసిన తర్వాత కూడా వర్షం పోతే నెక్స్ట్ ఇయర్ దున్నితే కూడా దాంట్లో మన ఈ DAP అనేది కనపడుతుంది. ఎందుకంటే మొత్తం మీరు పెట్టిన మందు మొత్తం ఎప్పుడు కూడా 100% కరగదు. 30-40% మాత్రమే కరుగుతుంది. మిగతా ఉంటది కదా అది మట్టిలో ఉండదు. అందుకనే భూమి అనేది గట్టిపడుతుంది. అసలు భూమి ఇప్పుడు ఒకప్పుడు ఉన్నంత మెత్తగా ఇప్పుడు లేదు. ప్రతి సంవత్సరం ప్లవ్ వేసుకుంటేనే లోతు దుక్కి వేసుకుంటేనే ఏమన్నా మెత్తగా ఉంటుంది. అయితే ఈ ఆక్వాజెల్ భూమిలో కల్టివేటర్ కొట్టేటప్పుడు వేసి పెట్టుకుంటే మీకు ప్లవ్ వేస్తే ఎంత డెప్త్ గా లూజ్ గా ఉంటుందో ఈ భూమి కూడా అంత లూజ్ గా తయారవుతుంది. ఇది ఆ, మెట్ట మెట్ట అంటారు కదా, ఏమంటారు, ఎలగట మనకు వరిలో కాకుండా పత్తి గాని, మిర్చి గాని ఇవి చేసే భూములలో ఒకసారి ఇవి ఎకరాకి 1 కేజీ నుంచి 2 కేజీలు వేస్తే ఒకసారి ఇది వేసినామంటే సంవత్సరం వరకు పనిచేస్తుంది. ప్లస్ ప్లవ్ వేసినంత మెత్తగా ఉంటుంది. ఎందుకంటే వేసిన కాబట్టి చెప్తున్నాను, చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ప్లవ్ వేస్తేనే కొంచెం భూమి మెత్తగా ఉంటుంది. అందులో మీకు గడ్డి మొత్తం కూడా ఏది కూడా రాదు. మీకు కల్టివేటర్ కొట్టిరంటే ఈ రోజు కొట్టినామంటే రేపే కొంచెం పదును ఉందంటే రేపే మొలకలు వస్తాయి. కలుపు వస్తుంది, ఎక్కువ విపరీతమైన కలుపు. అలాంటి దానికి దీనికి పనిచేస్తుంది. ఇది ఒకటి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటే గుర్తుంచుకోండి, ఎకరాకి కేజీ నుంచి 2 కేజీలు చెప్పినా నో ప్రాబ్లం. కేజీ సరిపోదు అంటే మనం చెప్పే రైతులు ఏంటంటే 1800-1900 రూపాయల ఆలోచిస్తారు. ఇంత కాస్ట్. అదే పోయి ఫర్టిలైజర్ షాప్ లో నాకు ఈ పురుగు ఉంది, ఈ మందు కావాలంటే 5,000 రూపాయలు లీటర్ అయినా పెట్టేసి. కలుపు మంది ఇప్పుడు ఎంత, పత్తిలో కొట్టే కలుపు మంది ఎంత అండి? 7,000 రూపాయలు లీటర్ అండి. 7,000 రూపాయలు, అక్షరాలు 7,000 రూపాయలు పత్తిలో కొట్టే కలుపు మంది. 1 లీటర్ 7,000 రూపాయలు. దానికైతే 7,000, 10,000 అయినా కొంటాం. ఎందుకంటే అదంతా ఇంక ఫర్టిలైజర్ షాప్ లో రైతు అనే వాళ్ళు ఖచ్చితంగా దానికి అడిక్ట్ అయిపోయారు. వాళ్ళు ఎంత చెప్తే అంత. అది అవగాహన లేక కాదు, కానీ అంతే ఇంక. ఓకేనా? మనం కొత్తగా చెప్తున్నాం కదా, చెప్తే మన మాట ఎవరు కూడా నమ్మరు. అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా 1 కేజీ నుంచి 2 కేజీలు రైతును చూసి చెప్పండి. పెద్ద రైతు ఉన్నాడు, సరే 15 ఎకరాలు 20 ఎకరాలు చేసే రైతు ఏం చేశారంటే పెట్టుబడికి వెనకాడు. అలాంటి రైతుకు చెప్పండి. ఆయన నమ్మలేదంటే ఒకటే ఎకరానికి ఇచ్చినండి, 1 ఎకరానికి 2 కేజీలు చెప్పేసి ఇచ్చినండి. 2 కేజీలు వేసుకోండి, ఛాలెంజ్ చేసినండి. మీకు ఇది పని చేయకపోతే నాకు డబ్బులు ఇవ్వద్దండి. మన ప్రోడక్ట్ లో ఏది కూడా ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు. నేను ఎక్కడికి వెళ్ళినా నేను అదే చెప్తా. ఎక్కడికి వెళ్ళినా మన అగ్రికి సంబంధించిన ప్రోడక్ట్ల మీద దేని మీద ఛాలెంజ్ చేసి చెప్తా. ఇది 100% పని చేయకుండా నాకు డబ్బులు రిటర్న్ డబ్బులు ఇస్తా. నేను ఇస్తే నా జేబు నుంచి కంపెనీ ఇచ్చిన నేను ఇస్తా అని చెప్పేసి ఛాలెంజ్ చేసి చెప్పొస్తా. మీరు కూడా అదే చేయండి. 1 ఎకరాకి 1 కేజీ నుంచి 2 కేజీ. ఓకే, ఇది పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చేసే పని ఓన్లీ వాటర్ ని అబ్జర్వ్ చేయడం మాత్రమే, ఇంకా వేరే ఏ పని కూడా చేయండి. నీళ్ళని ఎక్కువగా 500 రెట్లు మామూలుగా వర్షం పడినప్పుడు 1 లీటర్ తాగే భూమి ఆక్వాజల్ వేస్తే 500 లీటర్లు తాగుతుంది. ఓకే,
పంట నల్ల భూమిలో ఎక్కువ నీళ్లు ఒకసారి వర్షం పడితే నీళ్ళలో పోని అలాంటి నీళ్ళు పోని లాంటి భూమిలో కూడా వాడుకోవచ్చు. చౌడు భూమిలో వాడుకోవచ్చు. భూమి కోతలు. ఇంకొకటి ఏంటంటే ఎత్తు పొలాలు ఉంటాయి. పైన గుట్ట ఉంటది. పైన నుంచి ఎక్కడి నుంచో వరద వస్తది. పైన నుంచి వర్షం వస్తే మన పొలం నుంచి మొత్తం ఎంత అడ్డం సాలు వేసినా కూడా కొట్టుకపోతుంది ఉండదు. అలాంటి భూమిలో ఇది ఆక్వాజల్ వేసుకుంటే ఒక్క చుక్క కూడా మీరు పైనుంచి ఎంత పెద్ద వరద వచ్చినా ఒక్క చుక్క కూడా నీళ్లు బయటకు వెళ్ళవు. మొత్తం మన దాంట్లోనే ఉంటాయి. భూమి కోత అనేది జరగదు. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీరు చెప్పాల్సింది లేదు. భూమి కోత నీటిని ఎక్కువ అబ్జర్వ్ చేసి పెడుతుంది. మనం వేసిన మందు కరగిస్తుంది, మొక్కకు అందిస్తుంది. భూమి కోతలు ఒకటి, ఇదొకటి. చౌడు భూమిలో పనిచేస్తుంది, మంచి భూమిలో పనిచేస్తుంది. అతివృష్టి, అనావృష్టి. వర్షం ఎక్కువ పడినా పనిచేస్తుంది, వర్షం తక్కువ పడినా పనిచేస్తుంది. ఇదొకటి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సరే ఓకే, చూసారు కదా 50% వాటిని సేవ్ చేసుకోవచ్చు. అయితే మన సార్ చెప్పేది ఎట్లా అంటే మనకు ఇంత ముందుకు కాలం ద్వారా పెట్టేది. నెక్స్ట్ డ్రిప్, ఇప్పుడు మైక్రో ఏమంటుందని డిజిటల్ మైక్రో ద్వారా పెడుతున్నారు అని చెప్పేసి వచ్చారు కదా. తక్కువ నీళ్ళు ఉన్నా దీన్ని వాడుకోవచ్చు. తక్కువ నీళ్ళు ఉన్నా అందుకే చెప్పాను కదా. మనకు ఎట్లా అంటే మిరపలో నీళ్లు కడతారు, డ్రిప్ ఇస్తారు. డ్రిప్కైనా మిరపకైనా దేనికైనా డ్రిప్ ఇచ్చినా దేనికైనా సరే ఒకసారి ఇచ్చారంటే 10 రోజులకు ఒకసారి ఇచ్చే పంటని 20 రోజులకి ఇవ్వచ్చు పంట తగ్గి. ఇది వాడితే ఆక్వాజల్ వాడితే ఇది ఒకటి గుర్తుంచుకోండి. డ్రిప్కైనా సరే కాలువలకైనా సరే ఎక్కువగా మెత్తకైనా పనిచేస్తుంది, దేనికైనా పనిచేస్తుంది. కానీ ఎక్కువ మన ఈ మిర్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ కొంతమంది డ్రిప్ వాడతారు. డ్రిప్ ఖరీదు ఎక్కువ అనుకుని నీళ్ళు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళకి కాలువలు చేసి చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ప్రోడక్ట్. ఓకే, దీని మీద పూర్తిగా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా. అయితే ఫర్ సాయిల్ అప్లికేషన్ 1 to 2 kg ఎకర్. ఓకే, అయితే మన తోటలో కూడా మర్చిపోతున్నాను. తోటలో నిమ్మ తోట ఉంది మన నల్లగొండలో మాత్రం బత్తాయి తోట, నిమ్మ తోటలు చాలా ఎక్కువ ఉంటాయి. నల్లగొండ నుంచి వెళ్ళిన నిమ్మ కానీ బత్తాయి కానీ ఎక్కడ కూడా లేదు. నల్లగొండలో అంతా ఉంటుంది, తోటలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నల్గొండ సరౌండింగ్ లో చాలా వరకు నీటి తాగుతానికి కూడా నీళ్లు లేని కొన్ని ఏరియాలు ఉన్నాయి. కొన్ని ఏరియాలో ఫుల్గా పుష్కలంగా ఉన్నాయి. కాలు వస్తేనే కొన్ని ఏరియాలు నీళ్ళు, కొన్ని ఏరియాలో తక్కువ 50 ఫీట్ల 60 ఫీట్ల కూడా బోర్ పెడుతుంది. అట్లా అలాంటి ఏరియాలు చాలా ఉన్నాయి. నిమ్మ తోటలో కానీ బత్తాయి తోటలో కానీ ఒక చెట్టుకి 40 నుంచి 80 గ్రాములు లేదా 100 గ్రాములు వారి తోట స్వభావాన్ని బట్టి. చెట్టు 5 సంవత్సరాల చెట్టుకు ఓ రకంగా, చిన్న చెట్లకు ఓ రకంగా చూసి మనం సరే మనం మినిమం చెప్తున్నాం 40 నుంచి 80 గ్రాములు చెప్తున్నాం. 100 గ్రాములు పెద్ద చెట్టు ఒక 7 సంవత్సరాల చెట్టు అనుకుందాం. అది పెద్దగా ఉంటుంది, నీకు ఎక్కువ వాటర్ ఎక్కువ అవసరం, పెద్ద పాదు ఉన్నప్పుడు 100 గ్రాములు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కువ అయినంత మాత్రం ఏం ఇబ్బంది ఏముండదు. కాకపోతే ఎక్కువగా వేస్తే ఏంటంటే మనకు రైతుకు డబ్బులు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. ఒక్కొరు 300 నుంచి 400 చెట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, 1000 చెట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. మాకు నిమ్మ చెట్లు 360 చెట్లు ఉన్నాయి మాకు. అదే చెప్తున్నా ఎగ్జాంపుల్. అలాంటి రైతులకు ఏంటంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, ఆలోచిస్తారు. అలాంటి నీళ్ళు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అలా ఆలోచించే రైతులకు మీరు శాంపిల్ ఇవ్వండి. శాంపిల్ మాత్రం 100% మర్చిపోవద్దు, గ్యారంటీ ఛాలెంజ్ చేసి చెప్పారండి. ఓకే లీడర్స్, అదే చెప్పాను కదా. ఇది మనకు దున్నే ముందు ఇత్తనం పెట్టే ముందు ఇది వేసుకుంటే 100% ఇది బాగా పనిచేస్తుంది. దున్నే ముందు కల్టివేటర్ కొట్టిన తర్వాత మనం ఇది ఇసుకలో చల్లుకొని వేయడం వల్ల ఇది 100% నీకు ఇత్తనం అనేది ఖరాబ్ కాదు. ఇప్పుడు వర్షం పడలేదండి, ఇది వేసుకోవడం వల్ల నీకు పెట్టే కూలీల ఖర్చు తగ్గింది, ఇత్తనం ఖర్చు తగ్గింది, మళ్ళీ దున్నే ఖర్చు తగ్గింది, మళ్ళీ అచ్చు దోలే ఖర్చు తగ్గింది. ఇప్పుడు 4,000 రూపాయలు కాదనుకుంటే ఇంత ఖర్చు తగ్గిపోయినట్టే కదా. 4,000 రూపాయలు పెట్టుబడి ఎక్స్ట్రా రైతు ఓకే అనుకుంటే ఇంత ఖర్చు అనేది మిగిలినట్టే కదా. ఇది ఒకటి ఆలోచించండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన వెస్టేజ్ లో ఎక్కువగా అమ్ముడుపోయే ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే అగ్రి 8. ఇది ఒక మనం అసలు భాషలో చెప్పాలంటే మన నాటు భాషలో చెప్పాలంటే ఇది ఒక గమ్. అయితే ఫర్టిలైజర్ షాప్ లో కూడా గమ్ములు దొరుకుతాయి, కానీ ఫర్టిలైజర్ షాప్ దొరికిన గమ్ములు ఏంటంటే ఒకే విధమైన పని చేస్తుంది, ఓన్లీ అంటి పెట్టుకోవడం మాత్రమే చేస్తుంది. ఇది అలా కాదు, అంటి పెట్టుకోవడంతో పాటు పనితనాన్ని మెరుగుపరుస్తుంది, ఒక చుక్క పడగానే స్ప్రెడ్ అవుతుంది. ఏ విధంగా అంటే ఈ విధంగా ఆకు మీద ఒక చుక్క, ఇది సిలికాన్ బేస్ లో ఉంటుంది. దీంట్లో
అంటే ఇప్పుడు మనకు అగ్రి నానో టెక్నాలజీ ఉంది, నార్మల్ది ఉంది. ఇది సిలికాన్ బేస్ లో దీని మ్యాక్స్ ఇప్పుడు అగ్రి 82 రాకముందు ఇంకా వేరే కంపెనీలో అప్సైటీ అని వచ్చింది. ఇంకా ఈ రాకముందు కూడా ఇంకా సిలికాన్ అనేది పేరు విన్నాను. సిలికాన్ లాంటి సేమ్ ఇదే, కానీ దాన్ని సిలికాన్ ఏదో అంటారు, నాకు దాని పేరు ఐడియా లేదు. ఇంతకుముందు వాడిన ఒక చుక్క పడ్డా కానీ స్ప్రెడ్ అవుతుంది. మనం చేసే స్ప్రేయింగ్ ఏదైనా సరే, ఏ మందులో కూడా కలుపుకోవచ్చు. అయితే మనం ఇచ్చే డోసు ఎట్లా ఉంటదంటే ఆ, అంటే సార్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 1 లీటర్ నీటికి 1/2 ml అని చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే డోస్ సరిపోదు అని చెప్పేసి 1 లీటర్కి 1/2 ml నుంచి 1 ml చెప్తాను. 1 ml చెప్తా, నో ప్రాబ్లం. 1 ml చెప్తా. అయితే ఇప్పుడు ఈ 82 అనేది ఎందుకు వాడాలి? ఇది చేసే పని ఏంది? యాక్టివేటర్ వెటర్ స్ప్రెడ్. ఒక చుక్క పడ్డా కానీ మనకి స్ప్రెడ్ అవుతుంది. మనం ఏ పురుగు మందులో కానీ, ఏ కలుపు మందులో కానీ, దేంట్లో కానీ కలుపుకోవచ్చు. ఇంకొకటి, ఒక రైతు వచ్చేసి ఒక 10 ఎకరాల పొలం ఉంది అనుకుందాం. 10 ఎకరాలకు వచ్చేసి ఆ రైతు ఏదైనా కెమికల్, ఆయనకు నచ్చిన కెమికల్, పురుగు మందు కానీ, సరే ఏదన్నా తెగులకు సంబంధించిన మందులు కానీ ఏదైనా కొంత కొడతాడు. కొట్టే వ్యక్తి 10 ఎకరాలకు 10 లీటర్లు కొడుతుంది అనుకుందాం. 10 లీటర్లు మందు కొట్టే వ్యక్తి మన 82 మిక్స్ చేసుకోవడం వల్ల 8 లీటర్లు సరిపోతుంది 10 ఎకరాలకు. 8 లీటర్లు సరిపోతుంది. ఇంకొకటి రెండో ప్లస్ పాయింట్, ఇప్పుడు ఈ 82 కలపకుండా వ్యక్తి కొట్టాడు అనుకుందాం. ఆ రైతు మన పొలంలో పంట 10 లీటర్లు కొట్టిండు. అయితే మనకు ఒక వర్షం పడినా, గట్టిగా గాలి వీసినా గానీ మన చుక్కలు అనేవి దానికి ఇప్పుడు మన పడే చుక్కలు పడుతుంది కదా స్ప్రే చేసినప్పుడు. ఆ వరి మీద గుర్తుంచుకోండి, వరి మీద నీళ్ళు నిలవడము. వరి పంట మీద ఒక్క చుక్క వర్షం నీళ్ళు కూడా నిలవడం. ఒక మంచు నీళ్ళు మాత్రమే, ఏంటంటే మంచు కురిసినప్పుడు మాత్రమే నీళ్ళు కనపడతాయి. కానీ నీకు వర్షం వచ్చినా ఏం చేసినా కూడా వరి మీద నీళ్ళు నిలవడం. అలాంటప్పుడు గట్టి గాలి వచ్చిందంటే రాళ్ళు కింద పడిపోయినట్టే కదా. అట్లా రాళ్ళు కింద పడినప్పుడు ఆ పని చేయనట్టే కదా. అట్లా మనం ఆయన ఒక ఆయన పంట కాల వ్యవధిలో, ఆ పంట జీవితకాల వ్యవధిలో 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, ఆ జీవితకాల వ్యవధిలో ఒక 5 సార్లు కొట్టింది అనుకో. 5 సార్లు ఆయన 50 లీటర్లు కొట్టే మందు మన ఆ 82 వాడటం వల్ల తక్కువలో 2-3 సార్లు కొడితే సరిపోద్ది. ఒక 2 సార్లు సేవ్ అయినా ఇప్పుడు ఆయన 20 లీటర్ల మందు మిగిలించుకున్నట్టే కదా. రైతుకు ఆ పెట్టుబడి మిగిలినట్టే కదా. ఇదొకటి ఆలోచించండి. చెప్పండి, రైతులకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఇది ఆల్ ఇన్ వన్. 82 అనేది ఆల్ ఇన్ వన్. ప్రతి ఒక్క దాంట్లో మీకు సాయిల్ అప్లికేషన్ భూమిలో వేసే దాంట్లో వేసుకోవచ్చు. అయితే మనకు గ్రాన్యుయల్స్ ఇది వేసే టైంలో మన 82 ఎందుకు కలపమంటారంటే, చాలా వరకు నేను ఫస్ట్ చేసిన పొరపాటు ఇది. మా మేడం గీత మేడం చెప్పింది. ఏమని చెప్పింది? సార్ 82 వాడినప్పుడు, గ్రానైట్స్ వాడినప్పుడు 82 కూడా మిక్స్ చేయాలంటే, మీకేం తెలుసు మేడం, మీరు వ్యవసాయం చేస్తారు, తెలియదు అని చెప్పేసి నేను వాళ్ళే. అయితే ఒక లేయర్ లాగా ఇది ఏర్పడుతుంది. మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. 82లో అది గ్రానైట్స్ లో వాడేటప్పుడు ఇది వేస్తే ఏమవుతుందంటే, దాంట్లో పొలంలో చల్లినప్పుడు నాటుబెట్టినప్పుడు వేస్తాం కదా, ఇది చల్లేటప్పుడు ఏమైందంటే ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది. మీకు భూమి మీద ఒక లేయర్ లాగా ఏర్పడి పన్నుతనం మంచిగా పెరిగి వస్తుంది. ఇది ఆల్ ఇన్ వన్. ఓకే. 1 లీటర్ వాటర్ కి 1 ml. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. 1 లీటర్ వాటర్ కి 1 ml. ఇది 3 రకాల పనులు చేస్తుంది. స్ప్రేయింగ్ కి వాడొచ్చు, సాయిల్ లో వాడొచ్చు. నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ వచ్చేసి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ లిక్విడ్. ఇది ఒక సేంద్రియ, ఇంచుమించు ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక ట్రిప్ పెంటలో ఉన్నంత క్వాంటిటీ, ఒక ట్రిప్ పెంటలో ఉన్నంత బలం ఎంత ఉంటుందో హ్యూమిక్ లో ఉంటుంది, హ్యూమిక్ గ్రాన్యూల్స్ లో ఉంటుంది. ఒక ఎకరానికి 5-10 కిలోలు ఇది. అయితే ఇది వేసే విధానం ఏంటంటే, నాటు పెట్టే రోజు మనం వేసే అడుగు మంది వేస్తాం. ఆ అడుగు మంది వేసేటప్పుడు వేసేయాలి. 5-10 కిలోలు వేసుకోవచ్చు. లేదా ఓన్లీ 5 కిలోలు ఇప్పుడు మనం వేసే రైతులు మనకి ఏమంటుందండి, పొలంలో నాటుబెట్టే ఇది ఇంకోటి. ఫస్ట్ అడుగు మంది వేస్తాం, డిఏపి వేస్తాం నాటు పెట్టేటప్పుడు. ఆ డిఏపి వేసినప్పుడు 5 కిలోల బ్యాగ్, ఇప్పుడు 10 ఎకరానికి 2 బ్యాగులు వేసే కాడ ఒక బ్యాగ్ వేసేసి ఈ 5 కిలోల గ్రానైట్స్ వేసేసుకుంటే సరిపోద్ది. ప్లస్ 82 డిఏపి, అగ్రి హ్యూమిక్ గ్రానైట్స్, నెక్స్ట్ 82, ఈ 3 మిక్స్ చేసి వేసేయాలి.
ఇది ఎప్పుడు నాటుబెట్టేటప్పుడు వేయొచ్చు, లేదా మనకు 15 నుంచి 20 రోజులు 25 రోజుల వరకు ఏం చేస్తామంటే రెండో దఫా యూరియా వేస్తాం. యూరియా వేసే టైంలో వేసుకోవచ్చు. 2 విధాలుగా పనిచేస్తాం. 2 సార్లు వేసుకోవచ్చు. సేమ్ గ్రాన్యుల్స్ ఎంతో లిక్విడ్ కూడా సేమ్. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు దీన్ని లిక్విడ్ రూపంలో ఎట్లా ఉందంటే నానోటెక్ ఇది మనకి డ్రిప్ ఇరిగేషన్. ఎప్పుడైతే మనకు చాలా వరకు డ్రిప్ వాడతాం కదా, ఈ డ్రిప్ వాడిన దగ్గర ఇది ఇస్తాం. 1 ఎకరా డ్రిప్కు ఇచ్చే వాళ్ళు ఎవరైనా మిర్చి కానీ వాటర్ మిలాన్ కానీ దేనికైనా డ్రిప్ ఇచ్చే వాళ్ళు హ్యూమిక్ లిక్విడ్ వేసుకుంటే బెటర్. ఆ డ్రిప్కి ఎకరాకు వచ్చేసి 500 ml నుంచి 1 లీటర్ వరకు వేసుకోవచ్చు. వారి పంట స్వభావాన్ని బట్టి వేసుకోవచ్చు. ప్లస్ 82 మిక్స్ చేసుకొని వేసేయచ్చు. ఇది చేసే పని ఏంటంటే వేరు వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్రోత్ ప్రమోటర్ అండి. వేరు వ్యవస్థను 100% బాగా పనిచేస్తుంది గ్రోత్ ప్రమోటర్. ఓకేనా. ఇది దీనివల్ల హ్యూమిక్ వల్ల వచ్చే లాభం ఏంటంటే మనకు రూట్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎవరు మన టమాటా కానీ మిర్చి కానీ ఏంటంటే ఫస్ట్ నారు పోసుకుంటే తెంపి మనం దాన్ని తీసి మళ్ళీ వేస్తాం కదా, అలాంటి వాళ్ళు మీకు అప్పుడు వేర్లు తెగుతాయి కదా, మళ్ళీ మళ్ళీ వేరు వ్యవస్థ పెరుగుతాం కోసం ఇది రూట్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. విత్తన శుద్ధి ఇది ఒకటి చెప్పడం మర్చిపోయినా. విత్తన శుద్ధి అనేది ఎప్పుడు జరుగుతుంది మనకు ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ విత్తనాలు మాత్రం 100% విత్తన శుద్ధి జరిగే వస్తాయి. కాకపోతే అవి కెమికల్ తో జరుగుతాయి. మీరు ఓపిక ఉంటే మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు, ఓపిక లేకపోతే డైరెక్ట్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ సీడ్స్ మొత్తం 100% విత్తన శుద్ధి ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసే వస్తున్నాయి. ఓకేనా. ఇవి యూరియాతో పాటు కలిపి వేసుకోవచ్చు అండి. వేరు వ్యవస్థ రూట్ తెలిసి ఇక్కడ పడింది కదా, ఇక్కడ హ్యూమిక్ వాడిన దానికి రూట్ చేసిన దానికి చేయని దానికి ఏందనేది తేడా అనేది ఇదొకటి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రిగోల్డ్ వచ్చేసి ఇది ఒక గ్రోత్ ప్రమోటర్. ఇది కూడా 100% గ్రోత్ ప్రమోటర్. ఇది కిరణజన్య సమక్రియ ఎప్పుడైతే మనకు మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ ని ఇస్తుంది. ఇంకోటి కిరణజన్య సమక్రియ జరగడానికి ఎక్కువ ప్రోత్సహిస్తుంది. అంటే సూర్యరశ్మి ఉంటేనే కిరణజన్య సమక్రియ అంటారు కదా. అయితే గ్రోత్ ప్రమోట్ పెరుగుదలకు మెరుగుపరుస్తుంది, పిల్లల సంఖ్య ఎక్కువ పెంచుతుంది. దీన్ని ఎప్పుడు వాడచ్చు అంటే మన ఈ వరిలో అయితే పాలు పొంగి అంటారు కదా, పాలు పొంగే టైం ఉంటుంది కదా, ఆల్మోస్ట్ ఏమంటారు ఈయనే ముందు దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఇది భూమిలో కూడా వేసుకోవచ్చు. మన పంట వేసిన 20 రోజుల తర్వాత భూమిలో కూడా వేసుకోవచ్చు. ఇట్లా పనిచేస్తుంది, అట్లా పనిచేస్తుంది. భూమిలో అయితే 1 లీటర్ వాటర్ స్ప్రేయింగ్ అయితే 1 లీటర్ వాటర్ కి 2 grams, 1 లీటర్ వాటర్ కి 2 గ్రాముల చొప్పున. మనకి భూమిలో అయితే 200 గ్రాములు ఫర్ ఏకర్ కి. ఓకే. ఇది ఒక గ్రోత్ ప్రమోటర్ అండి. ఇది సూపర్ వండర్ఫుల్ అది ప్రోడక్ట్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి అగ్రి నానోటెక్ వచ్చేసి దీంట్లో మనిషికి ఏవైతే ఎలాంటి న్యూట్రియన్స్ అవసరమో మొక్కకు కూడా అలాంటి న్యూట్రియన్స్ అవసరం. అలాంటి న్యూట్రియన్స్ ఇవ్వడానికి మన అగ్రి నానోటెక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. 14-15 రకాల న్యూట్రియన్స్ ఇస్తుంది. ఇంకొకటి మన ఇప్పుడు నానోటెక్ ఎట్లా వచ్చిందంటే ఇంతకు ముందుకున్న 50 kg 45 kg యూరియా బస్తా ఉంది కదా, 40 kg యూరియాని ఇప్పుడు ఒక లీటర్లో ఫిక్స్ చేసి చూసిరా, అంటే లిక్విడ్ రూపంలో నానో ఉంటుందని యూరియాని దానిలాగా వేసారు, ఒక లిక్విడ్ రూపంలో వేసారు. నేను వాడలేదు. అది సేమ్ అదైతే ఇప్పుడు ఈ 45 kg ఉండే బ్యాగ్ లో ఉండే ప్రోటీన్స్ అలాంటి సంబంధించిన స్ట్రెంత్ ఎంత ఉందో 1 లీటర్ కుదించారు. అలాగనే దీంట్లో కూడా మైక్రో న్యూట్రియన్స్ అనేది ఇన్ని రకాల న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. సేమ్ నానోటెక్ కూడా అంతే. ఇది కూడా సేమ్ కిరణజన్య సమక్రియ. దాన్ని కిరణజన్య సమక్రియకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. పండ్ల సైజును పెంచుతుంది.
పండ్ల సైజు క్వాంటిటీ పెంచుతుంది. పండ్లని వచ్చి ఏమంటారు నీట్ గా ఫ్రెష్ గా ఉండటానికి ఎక్కువ దోహదపడుతుంది. ఈ స్ప్రే వచ్చేసి ఇది కూడా పౌడరే కదా, 1 గ్రామ్ 1 లీటర్ వాటర్ కి 2 గ్రామ్స్. ఓకే, దీన్ని కూడా మనకు 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఎక్కువ ఫ్లవరింగ్ స్టేజ్ ముందు వాడుకోవచ్చు, ఫ్లవరింగ్ తర్వాత వాడుకోవచ్చు. ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చినప్పుడు మాత్రమే వాడుకోవచ్చు. ఫ్లవరింగ్ స్టేజ్ లో ముందు వచ్చు, తర్వాత కూడా వాడొచ్చు. ఇది మనకు ఎకరానికి భూమిలో వేసుకోవాలంటే మాత్రం 500 గ్రాములు పర్ ఎకర్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది. ఇది ఫ్లవరింగ్ స్టేజ్. మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్. ఒకటే బండ గుర్తు. మనం అయితే కరోనా సిచ్యువేషన్ లో ఎంతమంది అయితే అడ్వాన్స్ గా మనం కరోనా రాకుండా అడ్వాన్స్ ఏదైతే వేసుకున్నామో, తెగులు రాకుండా అంటే మన అడ్వాన్స్ గా మన కరోనా రాకుండా అడ్వాన్స్ గా కరోనా టీకా వేసుకున్నాం. ఐడియా ఉందా? కరోనా టీకా ఏ విధంగా అయితే వేసుకున్నామో, కరోనా టీకా ఎట్లయితే మనం వేసుకొని మనం ఉన్నామో అదే విధంగా మొక్కకి మన చేనుకి ప్రొటెక్షన్ ఇస్తుంది. రాకుండా ముందు జాగ్రత్తగా స్ప్రే చేసుకుంటే మనకు ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఎందుకు ఈ రోగం రాకుండా అంటే మాక్సిమం గా మనకు వచ్చేది ఏంది, ఎక్కువగా బూడిద తెగులు వస్తుంది, అగ్గి తెగులు వస్తుంది, కాటక తెగులు, వేరుకుళ్ళు తెగులు, ఇలాంటి రోగాలు, ఇలాంటి తెగులు రాకుండా ఉండటానికి ఇది ఎక్కువ పనిచేస్తుంది. ఇది సూపర్ గా పనిచేస్తుంది, ఎక్కువ పనిచేస్తుంది. వచ్చిన తర్వాత బాధపడే బదులు రాకుండా వేసుకుంటే బెటర్ కదా. కరోనా ఇప్పుడు వచ్చిన తర్వాత 15-20 రోజులు, నెల రోజులు అక్కడ ఉండే రూమ్ లో బయటకు వెళ్ళకుండా ఇబ్బంది పడే బదులు కరోనా రాకుండా టీకా వేసుకుంటే బెటర్ కదా. ఇది ఒకటే గుర్తుంచుకోండి. మీరు రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది మాత్రం పక్క. కరోనా రాకుండా మీరు ఏ విధంగా అయితే టీకా వేసుకున్నారో అదే విధంగా మనం మొక్కకి రోగం రాకుండా, ఈ తెగులు రాకుండా ఇది వేసుకోవాలి. ఇది వేసుకుంటే మంచిగా పనిచేస్తుంది అని చెప్పేసి మీరు చెప్పేది ఒకటి, కరోనా ప్రొటెక్షన్. ఓకేనా? ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. మనకి ఇక్కడ వచ్చే మొత్తం ప్రతి వేరుకుళ్ళు తెగులు కానీ, అగ్గి తెగులు కానీ ఇది ఉంది కదా, ఈ తెగులు రాకుండా ముందు జాగ్రత్తగా ఇది వేసుకుంటే పనిచేస్తుంది. ఒకటి గుర్తుంచుకోండి, కరోనా టీకా, అగ్రి ప్రొటెక్ట్. ఓకే, ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చు. మీకు అడ్వాన్స్ గా వేసుకోవచ్చు. మీరు మొక్క 15 రోజుల నుంచి మొక్క 2 ఆకులు 3 ఆకులు వేసిన కాంచి కూడా భూమిలో వేసుకోవచ్చు, స్ప్రే రూపంలో చేసుకోవచ్చు. భూమిలో 500 గ్రాములు పర్ ఎకర్. ఓకే, 500 గ్రాములు పర్ ఎకర్. స్ప్రే వచ్చేసి 1 లీటర్ వాటర్ కి 2 గ్రామ్స్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నేను ఇప్పుడు ఏం చెప్పినా, అగ్రి ప్రొటెక్ట్ చెప్పిన, నానోటెక్ చెప్పిన, అగ్రి గోల్డ్ చెప్పిన, ఈ 3 కూడా పొడి రూపంలో ఉంటాయి. ఇది ఒకటి బండ గుర్తుంచుకోండి. పొడి రూపంలో ఉన్న ఈ మాత్రం 1 లీటర్ వాటర్ కి 2 గ్రాముల చొప్పున ఇది చెప్పాలి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. 1 లీటర్ వాటర్ కి 2 గ్రాములు. మైండ్ లో ఫిక్స్ అయిపోండి. ఇక 1 లీటర్ వాటర్ కి 2 గ్రాములు. ఓకే, ఏంటిదేంటి? అగ్రి ప్రొటెక్ట్, నానోటెక్, గోల్డ్, ఈ 3. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు అగ్రిమిక్స్. నేను ఎక్కువ దేంట్లో ఇచ్చినంటే కూరగాయల తోటలో ఎక్కువగా ఇచ్చిన దీన్ని. కూరగాయల తోటలో ఇచ్చిన నేను చాలా మందికి ఇచ్చింది. ఇది సూపర్, మామూలు రిజల్ట్ కాదండి. ఇది ఒక్కసారి స్ప్రే చేసినామంటే మీకు దాన్ని పూత అనేది రాలిపోదు. మేల్ ఫీమేల్, మగ పూత ఆడిపూత అంటది కదా, మగ పూత ఆడిపూత రావడానికి కొంచెం ఆస్కారం దాంట్లో చూపిస్తుంది. ప్లస్ వచ్చిన పూత నిలబడుతుంది, కొత్త పూత వస్తుంది. వచ్చిన పూతల్లో మనకు 100 ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పూత 100% పూత వస్తే 100% నిలబడదు. ఏ చెట్టుకైనా 100% నిలబడితే చెట్టు నిలబడదు. అర్థమైందా? ఒక చెట్టుకు 100 పూత వచ్చిందంటే 100 కాయలు రావండి. దాంట్లో ఏదో రూపంలో ఎందుకు రాలిపోతుందంటే అది అంత బలం ఇవ్వలేదు. వచ్చిన ఒక 100% ఆ పూత నిలబడ్డా కానీ చెట్టు సైజ్ ఇవ్వలేదు. ఓకేనా? అట్లా మనకు వాతావరణంలో ఆ మార్పుల వల్ల ఇది పూత అనేది డ్రాప్ అవుతుంది. ఇది వేసుకోవడం వల్ల ఒకటి, ఎక్కువ వచ్చిన పూత నిలబడుతుంది. మగ పూత, ఆడిపూత అనే మేల్ ఫీమేల్ పూత అనేది వస్తుంది. మూడవది, మనకు వచ్చిన పూతలో మనకు సరే ఉన్న పూతనైనా వచ్చిన పూతలైనా 60 to 70% పూత నిలబడటానికి ఆస్కారం ఉంది.
ఓకేనా? దానివల్ల మనకు ఎక్కువగా పంట అనేది దిగుబడి వస్తుంది. ఆ పంట దిగుబడి కూడా ఎట్లా ఉంటదంటే క్వాంటిటీ ఇప్పుడు ఈ రోజు ఒక బ్యాగ్ మిర్చి గాని సరే ఓకే కూరగాయల విషయంలో చెప్తున్నా నేను ఇచ్చినా కాబట్టి ఎక్కువ రోజులు తాజాదనంతో కలిగి ఉంటాయి. ఎక్కువ రోజులు తాజాదనంతో కలిగి ఉంటాయి. మనకి ఈ మోస్ కొట్టడం. ఓకే. ఓకే లీడర్స్ ఇది మాక్సిమంగా మన దాంట్లో ఉన్న అన్ని ప్రోడక్ట్లు కూడా నేను కవర్ చేశాను. ఏ విధంగా ఏ ఏరియాలో ఏ టైంలో వేయాలని కూడా చెప్పాను. పూత ఇది కొట్టే విధానం మాస్ కొట్టే విధానం మాత్రం పూత దశ ముందు. పూత వస్తాయి ఇంకా 2 రోజులు అయితే కొట్టొచ్చు. పూత వచ్చిన తర్వాత కూడా కొట్టిన 10 రోజులు 12 రోజులు గ్యాప్ చూసుకోండి. మళ్ళీ పూత వచ్చిన తర్వాత కూడా కొట్టొచ్చు. ఇది కొట్టేదంతా 1 లీటర్ 2 ml. అయితే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా. మనకి లిక్విడ్ రూపంలో ఉన్నది ఏంటండి ఒకటి మోస్ ఒకటి ఉంటుంది. మోస్ ఒకటి లిక్విడ్ రూపంలో ఉంటుంది కదా. హ్యూమిక్ లిక్విడ్ ఒకటి ఉంది. ఈ 2 ఉన్నాయి కదా. ఈ 2 బాగా బండగుడితే ఏంటంటే 1 లీటర్ వాటర్ కి 2 ml. ఓకే గుర్తుంచుకోండి 1 లీటర్ వాటర్ కి 2 ml. ఓన్లీ అగ్రి 82 ఆల్ ఇన్ వన్ 82 ఉంది కదా. ఓన్లీ అగ్రి 82 మాత్రమే 1 లీటర్ కి 1 ml ఇచ్చిన నో ప్రాబ్లం. 0.5 to 1 ml. 1 లీటర్ 1 ml. ఇది గుర్తుంచుకోండి. ఆ పొడి ఉంది కదా మన ఈ 3 గోల్డ్, నానోటెక్, ప్రొటెక్ ఈ 3 ఉన్నాయి కదా. ఈ 3 వచ్చేసి 1 లీటర్ వాటర్ కి 2 grams. హ్యూమిక్ లిక్విడ్ అగ్రిమోస్ 1 లీటర్ కి 2 ml. ఇదే బాగా గుర్తుంచుకోండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అడిగడం అనేది మర్చిపోయద్దు. ఇది మన అగ్రికి సంబంధించిన ప్రొడక్ట్స్ అండి. ఓకే మేడం మాక్సిమంగా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే మేడం థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి సార్. సో థ్యాంక్ యూ ఓకే సార్, మేడం. థ్యాంక్ యూ సార్. మాట్లాడాలా, ఏమన్నా మాట్లాడతారా? లేదు లేదు మేడం మీరు కంటిన్యూ చేయండి. ఓకే స్క్రీన్ షేర్ స్టాప్ అయింది కదా. ఓకే స్టాప్ అయింది. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి వాల్యుబుల్ సెషన్ ఇచ్చిర్రు నిజంగా. చాలా బాగుంది. సో నేను కూడా కొన్ని పాయింట్స్ నేర్చుకున్నా. సో నేను కూడా అన్ని తెలుసు నాకు అని అనుకున్నా, కానీ నాకు తెలియని కూడా కొన్ని చెప్పిర్రు మీరు ఇక్కడ. సో డ్రిప్ కి 2 లీటర్ అంటే లీటర్ ఒక ఎకరానికి 2 లీటర్ ఇవ్వాలి అని చెప్పిర్రు. అండ్ ఇంకా పాదులలో అంటే ఇప్పుడు మనకు ఇంకొక డౌట్ ఉంది సార్ నాకు. పాదులలో ఇప్పుడు బత్తాయి తోట, నిమ్మ తోట ఉంటాయి కదా. వాటికి గ్రాన్యువల్స్ ఎట్లా చల్లాలి, అంటే ఎంత క్వాంటిటీ చొప్పున తీసుకోవాలి? మేడం గ్రాన్యూల్స్ అయినా సరే ఏదైనా సరే ఇప్పుడు మన ఇది 2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. 1 kg, ½ kg నుంచి 1 kg ఇవ్వాల్సి వస్తుంది మేడం. చెట్టు స్వభావాన్ని బట్టి కేజీ మొక్కకి ½ ఒక kg కేజీ నుంచి పడుతుందా సార్? ½ kg నుంచి 1 kg చెట్టు స్వభావాన్ని బట్టి. అయితే మనకు సార్ చెప్పేది ఏంటంటే 2 టైమ్స్ ఇవ్వాలని చెప్తారు. అంటే ఎవరు ఓకే. మన సార్ 2 సార్లు చెప్తారు. నేనే ఒకటేసారి చెప్తున్నాను. ఈ వర్షాకాలం స్టార్టింగ్ లో పాదులు చేస్తారు. అందరూ కూడా చెట్లు పాదులు చేస్తారు. ఈ మూమెంట్ లో పెంటలు కానీ మందు కానీ వేస్తారు. వేసిన మూమెంట్ ఇది మిక్స్ చేసేసి చెట్టుకు ½ kg నుంచి చెట్టు స్వభావం అంటే దాని ఏజ్ని బట్టి ఏజ్ ఇప్పుడు చిన్న 4 సంవత్సరాలు 3 సంవత్సరాల చెట్లు అయితే ½ kg ½ kg కూడా వేసుకోవచ్చు. మనకు పంట వచ్చే చెట్లు ఉంటాయి కదా అవికి ½ kg నుంచి కేజీ వరకు కూడా వేసుకోవచ్చు. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. నాకు ఆ డౌట్ ఉండే. అండ్ ఫ్లవరింగ్ విషయంలో కూడా మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ ఉంటదని కూడా నాకు తెలియదు. అది ఇప్పుడే తెలిసింది నాకు కూడా. సో మంచి మంచి పాయింట్స్ చెప్పిర్రు సార్. మంచి బేసిక్ నాలెడ్జ్ ఇచ్చిర్రు మాకు. సో అగ్రికి సంబంధించి ప్రతి ఒక్క లీడర్ కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ లీడర్స్ ఇక్కడ ఈ ప్రోడక్ట్ వాడి మంచి రిజల్ట్ తీసుకున్న రైతులు ఎవరైనా ఉంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరివి నేను డౌన్ చేస్తున్నా. ఒక్క నిమిషం. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఫీడ్బ్యాక్ ఒక 2 మెంబర్స్, ఎవరికైనా ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఉంది. ప్రోడక్ట్ వాడి మీకు రిజల్ట్ వచ్చింది అంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ మిగతా రైతులకి, ఈ వీడియో మేడం ఎవరైతే రైతులు చూస్తారో. సార్ మేడం చెప్పండి. మేడం నేను అందులో ఫస్ట్ నేనే ఉంటా. చెప్పండి. నేను వాడిన యాసంగికి వచ్చేసి నేను అంటే కొత్త ప్యాడీ సీడీ కొత్త పెట్టిన
ప్లస్ మన అన్ని కూడా వాడిన ప్రతి ఒక్కటి వాడిన చూసా తప్పకుండా ప్రతి ఏ టైంలో వేయాలో అన్ని ప్రతిదీ వేసిన నాకు 2 ఎకరాలకు వచ్చేసి 86 క్వింటాలు దిగుబడి వచ్చిందండి. అంటే నేను మార్కెట్‌లో పోయలేదు. వడ్లు కోసి డైరెక్ట్ మిల్లుకి తీసుకెళ్ళిన. 86 క్వింటాల దిగుబడి వచ్చింది 2 ఎకరాలు వేస్తే. నేను అంటే కొత్త ప్యాడీ కూడా ఏదంటే కొత్తది వాళ్ళది సిరి 1204 అని కొత్త ప్యాడీ. ప్యాడీ కొత్తది. మన ప్రోటీన్ అన్ని వాడిన 2 ఎకరాలు నేను సేద్యం చేస్తే 86 క్వింటాల దిగుబడి అయితే వచ్చింది. అంటే నేను ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది మరి మాక్సిమం కొంతమంది తక్కువ వస్తుంది, కొంతమంది ఎక్కువ వస్తుంది. యాసింగ్ ఎక్కువ వస్తుంది మాక్సిమం గా. నాకైతే 86 క్వింటాలు వచ్చింది మేడం. నేను ఇది కొత్త ప్యాడీ వచ్చిన ఇది వేసిన. వావ్! సూపర్ సార్. మంచి ఫీడ్‌బ్యాక్. మంచి రిజల్ట్ వచ్చింది. సో, అందుకే సార్‌కి రిజల్ట్ వచ్చింది గాబట్టే బిజినెస్ మీద ఇంత స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యారనమాట సారు. సో, మిగతా లీడర్ ఇంకెవరైనా ఎవరికైనా ఒకరికి ఛాన్స్ ఇద్దాము. సో, స్వప్న నరేష్ మీరు అన్‌మ్యూట్ చేసుకోండి. స్వప్న నరేష్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నిజంగా అగ్రి ప్రొడక్ట్స్ మేము అన్నీ యూజ్ చేస్తున్నాం 1 ఇయర్స్ అండి. చాలా మంచి రిజల్ట్ ఉంది వర్షేనికి కానీ పూల చెట్లకు కానీ. రీసెంట్గా ఏంటంటే బెండకాయకి మనము గ్రాన్యువల్స్ ఆక్వా జెల్లు ఇంత ముందుకు తెలియక ముందు చెట్టు దగ్గర వేసేది జెల్లు. కాకపోతే ఏంటంటే ఒక లేయర్ ముందు ఉండాలని సార్ చెప్పినట్టు వేసినాం. చాలా మంచిగా వచ్చింది పంట గిన. 2 నెలలు వెళ్ళాల్సిన పంట నిజంగా. చూడండి మేడం, బ్యాక్ కెమెరా పెడతా. వావ్! లైవ్ చూడండి. లైవ్ రిజల్ట్. అయినా కానీ టైం అయిపోయినా కానీ ఎంత మంచిగా వస్తున్నాయో మనది రిజల్ట్. వావ్! చెట్టు గిన ఇంత ఖరాబ్ కాలేదు మేడం, ఎందుకంటే చాలా బాగా వచ్చింది. టైం అయిపోయినా కానీ మన మందులు మళ్ళీ స్ప్రే చేసినాం, హుమిక్కు మళ్ళీ మాస్ కలిపి. అయినా ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది. టైం అయిపోయినా కానీ వాడడం వల్ల మళ్ళీ చెట్టు పచ్చగా అవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ టైం ఇచ్చినందుకు. సూపర్. మనవే యూజ్ చేసిరా మేడం? మనయే మేడం, కంప్లీట్‌గా? కంప్లీట్ గా మనయే ఫెంటాస్టిక్ మేడం. మేడం. చాలా పెద్ద సైజు కూడా బాగున్నాయి. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి బెండకాయలు కూడా. అవును మేడం. టైం చాలా ఆల్రెడీ బాగుంది. టైం అయిపోయింది మేడం, అయినా మళ్ళీ ఇంకా వస్తుంది మనది వేసినందుకు. 2 నెలలు సూపర్ ఉంది. వెళ్ళాల్సింది, ఇది 3వ నెల, అయినా మళ్ళీ ఫ్రెష్ గానే ఉన్నాయి బెండకాయలు. అవును. అసలు ఈ పాటికి ముడత ముడత వస్తాయి కదా మేడం, చిన్న చిన్నగా వచ్చి అవును, అయిపోతాయి. పుచ్చుకుంటాయి. చెట్లు ఎండిపోతాయి. ఉమ్. ఇప్పుడు మంచినే వెళ్తున్నాయి మేడం. మళ్ళీ 1 వీక్ వావ్! అవుతుంది. మళ్ళీ కుమ్మిక్కు మనది మాస్ కొట్టినాం. జర చెట్టు ఆకు బాగుండడానికి అగ్రి గోల్డ్ గిన వాడినాం మేడం. వావ్! సూపర్ సూపర్. థ్యాంక్ యూ మేడం. స్వప్న మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా థ్యాంక్ యూ మీరు మేడం. పంటలోనే ఉన్నారు. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిరన్నమాట. చాలా హ్యాపీగా ఉంది మీ లైవ్ ఫీడ్బ్యాక్ కూడా. థ్యాంక్ యూ మేడం. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ తీగుల యాదగిరి సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. తీగుల యాదగిరి. తీగుల యాదగిరి సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ నేను రోజు చేసే పని వర్క్ అగ్రికల్చర్ తోటల్నే ఉన్నా మేడం. సార్ చెప్పినట్టు ఈరోజు ఎక్సలెంట్ సిడి ఏ విధంగా 82 ఎప్పుడు వాడాలి, మీరు కదలకండి సార్, ఒక దగ్గర నించొని మాట్లాడండి, సిగ్నల్ పోతుంది. నేను అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఉన్నదంటే నేను కూడా యూజ్ చేసిన, నిమ్మ తోటకు యూజ్ చేసిన మేడం. ఆల్రెడీ ఇప్పుడు తోటల్నే ఉన్నా. ఇప్పుడు మన రవి సారు మీరు చెప్పినట్టు సూర్యాపేటలే కానీ నల్గొండలే కానీ నేను అగ్రి 82 గ్రాన్యువల్స్ అయినా ఏదైనా అది ఏ టైంలో వాడాలో అదే టైంలో తెచ్చి వాడినా. మంచి రిజల్ట్ కూడా మంచి వచ్చింది. ఆల్రెడీ నేను ఇప్పుడు తోటల్నే ఉన్నా. మనకి ఎందుకంటే పోయినసారి నేను నగరికల్లా తెచ్చుకొట్టినా, అది జనగాంలో తెచ్చుకొట్టినా, కానీ పని చేయలే. ఎందుకంటే నేను 2 సార్లు నల్గొండ మీటింగ్కి వచ్చినా, మన సూర్యాపేట మీటింగ్కి వచ్చినా, అగ్రికల్చర్ ప్రొడక్ట్ గురించి మంచిగా విన్నా. అదే విధంగా మన నల్గొండ పోయి మందులు తెచ్చుకొట్టినా, కాయ రిజల్ట్ సేవింగ్ కోసం తెచ్చుకొట్టినా. అదే కాయ మార్కెట్లో కొట్టినాక ఒక వారం రోజులకు నేను మార్కెట్కి వేసుకపోయిన కాయ తిరుమలకి
అందరికాయ 13, 14 నుంచి కిందికి పడితే మనది 1750 హైయెస్ట్ రేట్ పడ్డది కాయ. సేవింగ్ మంచిగా వావ్! వచ్చింది, ఎక్సలెంట్ ఉంది, రిజల్ట్ కూడా మంచిగా వచ్చింది. అందుకనే ఇప్పుడు నేను ఇప్పటికి కూడా ఇప్పుడు అయ్యే తెస్తున్నా. మన నల్గొండలో కూడా పోయి తేవడం జరిగింది. లైవ్ లో కూడా మన అనిల్ సార్ కూడా నేను తెల్లారంగానే ఇదే టైంకు జూమ్ లో మాట్లాడుతుంటే కూడా మందు కొడుతున్నా సార్ అంటే మందు బాటిల్ కూడా మొత్తం ప్రే చేస్తుంటే కూడా మొత్తం చూపించడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ నేను తోటలో ఉన్నా మేడం, ఇంటి పక్కనే తోట. లైవ్ లో కూడా చూడండి మేడం, తోట ఇక్కడనే పక్కనే ఉన్నా, నేను తోటలే ఉంటున్నా మేడం. ఎక్సలెంట్ పని చేస్తున్నాయి మేడం. సార్ చెప్పినట్టు కూడా వరికి వాడలేదు. వరికి ఏంటంటే పూత వచ్చే టైంలో వాడాల్సిన మందు నేను 2 సార్లు 3 సార్లు కొట్టేది ఎప్పుడైనా. కానీ మొన్న యాసింగ్ సీజన్ లో ఒక్కటేసారి కొట్టినా. ఒక్కసారి కొడితే అది మళ్ళా నల్లి రాలేదు, మెడిర్పు లేదు, తాలు పోలేదు, ఎక్సలెంట్ వచ్చింది మేడం. ఎకరం 10 గుంటల పొలానికి 43 క్వింటాల వడ్లైనాయి, సపరేట్ గా పోసుకపోయినాయి. వావ్! ఎకరం 10 గుంటల పొలానికి 43 క్వింటాల వడ్లైనాయి. ఖచ్చితంగా ఈ రిజల్ట్ ఎట్లుంటుందని నేను డైరెక్ట్ గా అది ఆ బండి ఆ పొలం వరకు సపరేట్ కోసుకొని సపరేట్ గా తీసుకుపోయినా. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. ఇప్పుడు కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్ లో నేను ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పడం జరుగుతుంది. నేను వరిసేను కోసే టైంలో కూడా అందరూ కూడా నన్ను వచ్చి అడిగిరు, ఏం మందు కొట్టినావు యాగిరి, నువ్వు అందరి దాంట్లో ఊస తిరిగింది, నీ దాంట్లో ఊస తిరగలేదు, తేటగా ఉంది చేను అంటే. అగ్రి IT2 లో మనం పూతకు వచ్చే టైంలో మనం ఆ రకంగా ఈ విస్టేజ్ కంపెనీలో తెచ్చుకొట్టినా. నల్గొండ మీటింగ్ పోయినా, ఆ సార్ చెప్పినట్టు తెచ్చుకొట్టినా. నేను ఎక్సలెంట్ పని చేసిన, మీరు ఒక్కొక్కరు 2, 3 సార్లు కొట్టిరు, నేను ఒక్కటేసారి కొట్టిన దీనికి అని చెప్పిన. మన మన గుల్కలు కూడా దాని రిజల్ట్ మంచిగా వచ్చింది. ఈసారి కూడా కనీసం 2 తీసుకున్న గుల్కలు, ఒక్కొక్కరు 2 తీసుకున్న వ్యక్తులు కూడా ఒక్కొక్కరు ఇప్పుడు 5, 6 కూడా రాబియడం జరిగింది. ఆల్రెడీ రాసుకున్నాం. ఈ నెలలో బుక్ చేస్తాం. మేము కూడా ఒక్కసారి తెద్దామన్న ఆలోచనతో అన్ని రాసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యాదగిరి యూ. సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్, నిజంగా లైవ్ ఫీడ్బ్యాక్. సో చూడండి లీడర్స్, మనము మీరు మాట్లాడండి అని చెప్పిన పర్సన్స్ కాదు వీళ్ళు. ఓకేనా? మీరు తోటలో ఉండండి, ఈ టైంకి మీకు అన్మ్యూట్ ఇస్తామని నేను ఎవరికి చెప్పలే. సో ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయండి సార్, లైవ్ గా వింటున్నారు. తోటలనే ఆల్మోస్ట్ ఈ టైంలో రైతులందరూ తోటలలోనే ఉంటారు. సో సార్ హ్యాండ్ రైజ్ చేసిరు, ఆయన యొక్క సెల్ఫ్ ఏమంటారు ఎక్స్పీరియన్స్ మన ముందు షేర్ చేసుకున్నారు. సో ఇక్కడ చాలా మంది అంటే ఇప్పుడు పిల్లలు పుట్టగానే బిర్యానీ తినిపిస్తే అరగదు, అంతేనా కదా? తినలేరు వాళ్ళు. అదే చాలా మంది ఏంటంటే పంటకి ఏ టైంలో ఏ మందు కొట్టాలో తెలియక ఈ మందు కొట్టమన్నారు, పంపు కింద కలపమన్నారు అని చెప్పి పూత మందు ఇలాంటి మందులు ఏంటంటే మొక్క 4 ఆకులు రాగానే కొడతారు. మొక్క 4 ఆకులు రాగానే పూత మందు కొడితే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏముండదు. ఏ స్టేజ్ లో ఏ మందు కొట్టాలో అదే స్టేజ్ లో కొట్టాలి. సో ఇప్పుడు సార్ చెప్పిన లైవ్ ఎగ్జాంపుల్ అది. ఆయన ఇంతకు ముందు కూడా 3, 4 సార్లు కొట్టేది మందు. కానీ లాస్ట్ టైము కరెక్ట్ పూత స్టేజ్ లో మనకు కావాల్సిన మందు కొట్టిన నేను. సో కరెక్ట్ రిజల్ట్ వచ్చింది అని చెప్పారు. సో రైతులకి కాన్ఫిడెంట్ గా చెప్పండి లీడర్స్, ఖచ్చితంగా ఇలాంటి ఫీడ్బ్యాక్ మీరు 100% తీసుకుంటారు. సో వండర్ఫుల్ సార్. యాదగిరి సార్, సార్ మేడం మాట్లాడండి. ఒక్క నిమిషం మేడం. ఉమ్, ఆల్రెడీ తోటలో మేము జూమ్ లో మాట్లాడడానికి తోటకు రాలే. మరి నాకు ఇంటి పక్కనే తోట, 2 బర్రె కొట్టుకొని ఆల్రెడీ చా తాగిన. ఉమ్, ఆ మనం తెల్లారంగానే పంచతులసి వాడుతున్నా మేడం. ఆ ఆ చా తాగి ఎమ్మటే బర్రె కొట్టుకోవచ్చు. ఆల్రెడీ తోటలోనే ఉన్నా. ఎందుకంటే మనం చేసే పనే ఇది కాబట్టి ఆల్రెడీ తోటలోనే ఉన్నా మేడం. ఎందుకంటే ఇప్పుడు ఎస్. మందులు కూడా కొట్టిన డబ్బులు కూడా డబ్బాలు చూపించడం కూడా చూపిస్తాం మేడం. నాకైతే ఇంగ్లీష్ అయితే ఎక్కువ రాదు మేడం, తెలుగే వస్తుంది. ఇంగ్లీష్ చదువుకోలేదు మేడం, తెలుగు చదువుకున్నా. తెలుగులో నేను అన్ని రాస్తా, చదువుకుంటా, అన్ని చూస్తా. కానీ డబ్బాలు కూడా ఇన్నే ఉన్నాయి మేడం కొట్టినాయి. మళ్ళీ అదే ఇప్పుడు పూతలు వచ్చే టైం మేడం. ఇప్పుడు మళ్ళీ నల్గొండకు వచ్చి ఆ మందులు తీసుకొని రావాలని నేను రేపు ఎల్లుండో పోయి తీసుకొచ్చి కొడదామని నేను ప్రే చేద్దామని చూస్తున్నా మేడం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నం పట్టే రైతు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు సార్, ఖచ్చితంగా.
సో మీ మీద నమ్మకం ఉంది మాకు. ఖచ్చితంగా మీరు మనయి వాడుతున్నారు అని మీ మాటల్లో తెలిసిపోతుంది మాకు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది. సో వండర్‌ఫుల్. అండ్ ఇంకొకటి ఇంకొద్ది రోజులైతే మనకు అగ్రి ప్రొడక్ట్స్ స్టాక్ ఔట్ అవుతది. స్టాక్ దొరకదనమాట. మళ్ళా దూరం ఎక్కడెక్కడనో పోయి తెచ్చుకోవాల్సుంటది. సో అందుకే మీరు అన్ని రాసుకొని ఒకేసారి తెచ్చుకుంటా అని పెట్టుకోకుండా వచ్చినయి ఆర్డర్స్ వచ్చినయి వెంటనే బుక్ చేసేయండి. సో వెంటనే మేడం తెప్పించేసేయండి. సరే. మేడం ఒక నిమిషం మేడం. అయితే హ్మ్. ఏందంటే మనం మనం చెప్తుంటే రైతులు నమ్మట్లేరు మేడం. హ్మ్. నేను ఇది కొట్టినా అంటే నమ్ముతలేరు. అంటే అది తీసుకొచ్చి చూపియండి మీ పంట. నా కళ్ళ ముందలనే 2 సార్లు పోయి తెచ్చి కొట్టిన వ్యక్తి నేను హ్మ్. ఒకటేసారి కొట్టినా అంటే నమ్ముతలేడు. హ్మ్. నువ్వు నమ్మకుంటే నువ్వు ఆల్రెడీ వచ్చి చూడు. నువ్వు వర్షం చూడు ఆల్రెడీ చూడని చెప్పిన. నిన్న హ్మ్. గూడా అంతే. చూడని చెప్పిన. ఇప్పుడు పొలానికి కూడా ఆల్రెడీ ఇగో నారు పోయడం జరిగింది మేడం. హ్మ్. హ్మ్. ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడు ఫస్టే అగ్రి 82 ఫస్టే ఇప్పుడు నారు కూడా ఏ తెగులు రాకుండా ముందు జాగ్రత్తతోని వాడమని చెప్పిండు. ఇప్పుడు సారు లైవ్‌లో కూడా చెప్పిండు. హ్మ్. ఇప్పుడు దానికి కూడా రేపు ఈ 2 రోజులలో నల్గొండ పోయి తెచ్చి కొడదామన్న ఆలోచనతోనున్నా. కానీ జనం చూసి నన్నొచ్చి ఫోన్ చేసి అడిగిర్రు గానీ, నేను చెప్పిన మాటలు నమ్మలే మేడం. వచ్చి పంట చేను యెస్. ఆ! నేను చెప్పిన మనం మాటలు అందుకే యెస్ సార్. మీరు చెప్పింది రైట్ పాయింట్ అది. సో చాలా మంది చెప్పిన మాట నమ్మరు రైతులు. ఏ రైతైనా నేను వాడిన నా పంట చూడండి అంటే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళకి నమ్మకం వస్తది మీరు కళ్ళారా చూపిస్తే. మేడం నేను యెస్. చెప్తే రా అంటే రాలే. వాళ్ళు సెపరేట్‌గా వచ్చి నా మాట నమ్మక వచ్చి చూసిర్రాళ్ళు. ఆ! ఆ! చూసి మళ్ళీ నాకు ఫోన్ చేసిర్రు. అంతే. నేను కొట్టినా అంటే నమ్మలేదు. వాళ్ళు తర్వాత వాళ్ళు ఎప్పుడొచ్చి చూసిర్రో చూసి మళ్ళా నాకు పక్కనోళ్ళతోని ఆగిన నెంబర్ అంటే పలానా వ్యక్తి ఆగిన నెంబర్ అంటే ఇచ్చే ఫోన్ చేసి మళ్ళీ అడిగిర్రు మేడం. అడిగితే కూడా యెస్ ఆల్రెడీ సార్. నేను రైతును ఎప్పుడైనా మంచి చేసేటోడిని నమ్మరు. మోసం చేసే వ్యక్తులను నమ్ముతారు. అది మంచి మోసం చేసేది కాదు. నీకు నచ్చితేనే చూడు నేను చేసిన నేను పంటకు పెట్టినా, నేను వాడినా నీకదే తెచ్చిస్తా. అంతే. నాకొచ్చింది రిజల్టు నీకొస్తుంది. అది యెస్ మనం సార్. వాడితేనే రిజల్ట్ అనేది కనపడుతుంది మేడం. వాడంది మన రిజల్ట్ అసలే కనపడదు. యెస్ సార్. ఆల్రెడీ నేను ఖచ్చితంగా. నిమ్మ తోటకు ఖచ్చితంగా నేను నగరికల్లా తెచ్చుకొట్టినా, జనగాంలో తెచ్చుకొట్టినా, మళ్ళా తిరుమలగిరిలో కొట్టి తెచ్చుకొట్టినా. కానీ అదే యాసింగి ఒక్కటే 2 సార్లు కొట్టినా. అనిల్ సార్ చెప్పిండు. యాగిరి సార్ చెప్పిండు, అనిల్ సార్ చెప్పిండు, మా రవి సార్ కూడా చెప్పిండు. ఒక్క నువ్వు 3 సార్లు కొట్టే మందు ఒక్కటే సారి కొట్టు యాగిరి సార్ అని చెప్పిర్రు. అదే విధంగా తెచ్చుకొట్టినా. సార్ ఇంత ఖచ్చితంగా చెప్తుండు. నేను కొట్టి చూడంది నాకెట్లా రిజల్ట్ కనపడుతది అన్న ఆలోచనతోని ఆ సార్ చెప్పిన మాటలతోని ఖచ్చితంగా పోయి తెచ్చినా, కొట్టినా నాకు ఆ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు అదే జాగ్రత్తతోని ముందే జాగ్రత్తగా ఉండి దాన్ని ముందుగా పొతం చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు పూతలెళ్తాయి మేడం. పూతలకు తెచ్చి కొడతాం మేడం. ఇప్పుడు ఆల్రెడీ అంతా చెట్టు మొత్తం కమ్ముకుంది. ఇప్పుడు ఫెర్టిలైజర్ ఎరువులేసి ముందుగానే జాగ్రత్త పడుతున్నాం మేడం ఈసారి. యెస్ సార్. థాంక్ యూ మేడం. ఈ సూపర్ ఈసారి సార్. 400 బస్తాల కాయ తెంపాలని నాకు ఈ ఆశ ఉంది. ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్‌లో మన ఈ విస్టేజ్ కంపెనీలో మందులు తెచ్చి 400 బస్తాల కాయ తెంపాలి ఈసారి. 290 చెట్లున్నాయి మేడం. 400 బస్తాల కాయ తెంపాలని నేను పట్టుదలతో ఉన్నా. ఆ రిజల్ట్ ఖచ్చితంగా చూపిస్తా మేడం నేను. థాంక్ యూ మేడం. ఖచ్చితంగా సార్. థాంక్ వండర్‌ఫుల్ యూ మేడం. సార్. మంచి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చిర్రు. సో నిజంగా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చిర్రు సార్ మీరు. థాంక్ యూ సో మచ్. సో లీడర్స్ చూడండి ఎంత మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు రైతులు. వాడిన రైతుల యొక్క ఎక్స్‌పీరియన్స్ హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నారు. ఇది మా ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి. సో ఇంకా చాలా మంది ఉన్నారు. సో రైతులు చాలా మంది ఉన్నారు. సో నేను అంటే కొంతమందికే ఇస్తున్నానన్నమాట అన్‌మ్యూట్ ఆప్షన్. సో మిగతా వాళ్ళకి గూడా నెక్స్ట్ మల్లేష్ చెన్నారం సార్. ప్లీజ్ అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. మల్లేష్ చెన్నారం. మల్లేష్ చెన్నారం. సో మీకు ఓకే. నెక్స్ట్ లీడర్‌ని ఇన్వైట్ చేస్తున్నాను. ఆగేష్ సార్. మాదా ఆగేష్ సార్. ప్లీజ్ అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ చాలా వండర్ఫుల్ గా ఉంది. సురేష్ సార్ ఎక్సలెంట్ గా చెప్పారు అగ్రికల్చర్ గురించి. మనకు టైం అగ్రికల్చర్ సీజన్ లో ఈ యొక్క సెషన్ పెట్టడం చాలా
అదృష్టం మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు క్లియర్ గా అర్థం చేసుకున్నారు ప్రతి ఒక్కటి. ఎందుకంటే అనుభవంతో చెప్పింది క్లారిటీగా ఉంటది అనమాట. చాలా వండర్ఫుల్ గా చెప్పారు. నేను కూడా చాలా రకాల వాడిన. ఫస్ట్ నేను థాయిలాండ్ ఒక సంవత్సరాల క్రితం నేను థాయిలాండ్ ట్రిప్ ఎలిజిబుల్ కావడానికి కారణం ఏంటంటే పూర్తిగా అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయ్యి అగ్రికల్చర్ నేను చేసిన అనమాట. ఫస్ట్ నా పొలంలో వేసుకున్న 4 ఎకరాలకి మా ఫస్ట్ టైం అగ్రి గ్రాన్యువల్స్ వేసుకోవడం జరిగింది. ఆ గ్రాన్యువల్స్ వేసుకున్న 15-20 రోజుల తర్వాత మా చుట్టుపక్కల రైతులు అందరూ వచ్చి చూసి తర్వాత నమ్మి తీసుకున్నారు. ప్రతి ఒక్కరు తీసుకున్నారు. అక్కడి నుంచి మొదలైంది. ఆ 3 నెలలు ఆ ట్రిప్ అనేది చూస్తూనే అయిపోయింది. ఎందుకంటే తర్వాత గ్రోతింగ్ ప్రమోట్, ప్రొటెక్ట్ యూమిక్ వాడడం జరిగింది. తర్వాత లాస్ట్ దశలో నానోటెక్ వాడడం జరిగింది. అట్లా ఎక్కువ ప్రమోట్ చేయడం ద్వారా నేను థాయిలాండ్ ట్రిప్ అనేది ఎలిజిబుల్ అయినా ఓన్లీ అగ్రికల్చర్ సీజన్ లో ఉన్నందుకు. తర్వాత ఏంటంటే నేను మా టమాటా మొక్కలకి అగ్రి ఆక్వాజెల్ అండ్ గ్రానువల్స్ వేసేటప్పుడే నేను జల్లి కట్టలు పోసుకొని వేసుకున్నా. అయితే ఏంటంటే మాకు కొంచెం ఉష్క భూమి ఉంటది. ఉష్క భూమిలో ఏంటంటే పెట్టింది ఎట్లా ఉంటుందో అట్నే ఉంటది. ఇక మనం ఏ ఎరువు వేసినా వాటర్ పోసినా కానీ కిందికి వెళ్ళిపోతుంటది. ఆ టైంలో కూడా మన గ్రానువల్స్ ఆక్వాజెల్ వేయడం ద్వారా ఎక్కడ మన పొలంలో ఎక్కడ చూసినా కానీ అదే గ్రోతింగ్ ఉన్నది. ఉష్క భూమిలో కూడా అదే గ్రోతింగ్. ఎందుకంటే వాటర్ అనేది పీల్చుకున్నది, మనం వేసిన ఎరువు కూడా అట్లే నిలబడి ఉన్నది కాబట్టి ఆ ఉష్క భూమిలో కూడా మంచిగా గ్రోతింగ్ అనే వచ్చింది. మనకు లాస్ట్ దశ దాకా కూడా మన ఆక్వాజెల్ అనేది పనిచేసింది. ఎందుకంటే మనం వేసే ఎరువు ఏ ఎరువు వేసినా కానీ అందులోనే పీల్చుకొని అందులోనే ఉండి కాయ సైజు కానీ హైట్ బాగా గ్రోత్ రావడం కానీ పక్కన కెమికల్ కంటే మనకు చాలా గ్రోతింగ్ అనేది వచ్చింది. చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి మేడం. ప్రొడక్ట్ అనేది చాలా వండర్ఫుల్. తర్వాత ఏంటంటే మనకి కూడా ఉండే సిచ్యువేషన్ ఏంటంటే నా పొలంలో మొలకలు జల్లుతున్నాము. తర్వాత నారు పీకేటప్పుడు సజెషన్ ఏంటంటే 82 వేసుకున్న తర్వాత 1 డే రేపు నాటు పీకుతున్నా అన్నప్పుడు మనం 1 డే రోజు 82 100 ml వేసుకొని పీకితే ఖచ్చితంగా లూజ్గా వస్తుంది. మంచిగా గుల్లగా అయ్యి నారు పీకేటప్పుడు గుల్లగా వచ్చి ఏర్ అనేది తెగిపోకుండా ఉంటది అనమాట మేడం. ప్రతి ఒక్కరు రైతు అలా చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వావ్, సూపర్ సార్, మంచి టిప్ ఇచ్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్. సో సెల్ఫ్ గా యూజ్ చేసిర్రు ఆగేష్ సార్. సార్ కి కూడా అగ్రి మీద నమ్మకం వచ్చి థాయిలాండ్ ట్రిప్ కూడా ఎలిజిబుల్ అయ్యారు ఓన్లీ అగ్రి మీదనే. అంటే చూడండి ఎంత బిజినెస్ చేసిర్రు అని. సో వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిర్రు. సో సురేష్ సార్ ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఏ ప్రోడక్ట్ పంపుకి ఎంత కలపాలి అది ఒక్కసారి మీరు చెప్పండి. డ్రిప్ లో వాడాల్సిన ప్రోడక్ట్ ఇవి. ఫస్ట్ ప్రోడక్ట్ అన్ని ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్ ఎంత కలపాలో చెప్పండి. తర్వాత డ్రిప్ లో ఏమేమి ప్రోడక్ట్ వాడచ్చో చెప్పండి సార్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మీరు. ఓకే మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి. లీడర్స్ ఒకటి గుర్తుంచుకోండి, మనకి ఒకటే బాగా మైండ్ లో ఫిక్స్ అయ్యేటట్టు చెప్తా చూడండి. 82 అనేది ఆల్రౌండర్ కదా. ఆల్రౌండర్ 82 మాత్రం అగ్రి 82 ఆల్రౌండర్. మనకు ప్రతి దాంట్లో దేంట్లో కూడా వేసుకోవచ్చు. ఆల్రౌండర్, ఆల్ ఇన్ వన్ అది 82. అయితే మనం 1 లీటర్ నీళ్ళకి 1 ml కూడా వేసుకోవచ్చు. 1 ml గుర్తుంచుకో, 1 లీటర్ నీళ్ళకి 1 ml 82. ఓకే, 1 లీటర్ వాటర్ కి 1 ml. అయితే మనం కొంచెం మన దాని మూమెంట్ బట్టి కొంచెం తక్కువ ఎక్కువ అనేది ఎక్కువ అవసరం లేదు. 1 లీటర్ నీళ్ళకి 0.5 to 1 ml. నేను డోస్ తక్కువ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు నేను చెప్పడం మాత్రం 1/2 ml తక్కువ డోస్ అవుతుందని 1 లీటర్ వాటర్ కి 1 ml చెప్తాను నేనైతే. 1 లీటర్ వాటర్ కి 1 ml. ఓకే, లిక్విడ్ లో ఇప్పుడు ఇది ఒకటి కదా. నెక్స్ట్ లిక్విడ్ ఇది హ్యూమిక్ లిక్విడ్ ఒకటి, మోస్ ఒకటి, అగ్రిమాస్ లిక్విడ్. ఈ పూత మందు కానీ ఈ గ్రోత్ ప్రమోటర్ కానీ ఈ రెండు కూడా 1 లీటర్ వాటర్ కి 2 ml. 1 లీటర్ వాటర్ 2 ml గుర్తుంచుకోండి. 20 లీటర్లకు క్యాల్కులేషన్ ఏంది? ఇప్పుడు 20 లీటర్ల పంపు కొట్టేదనుకో 20 లీటర్లకి 40 ml వేయాల్సి వస్తుంది. ఇది అగ్రి పూత మందు కానీ గ్రోత్ ప్రమోటర్ హ్యూమిక్ కానీ అగ్రిమోస్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ 1 లీటర్ వాటర్ 2 ml. 20 లీటర్ల పంపుకి 40 ml. ఒకటే గుర్తుంచుకోండి, బాగా మైండ్ లో గుర్తుపెట్టుకోండి. పౌడర్ రూపంలో ఉన్న
ఏ ప్రోడక్ట్ అవుతుందో పౌడర్ రూపంలో ఉన్న ప్రతిదీ ఇంకా పేరు చెప్పండి. మీకు మన దాంట్లో దొరికే పౌడర్ రూపంలో దొరికే ప్రతి ప్రోడక్ట్ 1 లీటర్ వాటర్ కి 2 గ్రాములు. మీకు గుర్తుండేటట్టు చెప్తున్నా, 1 లీటర్ వాటర్ కి 2 గ్రాములు పౌడర్ రూపంలో దొరికే ప్రతి ప్రోడక్ట్. గోల్డ్, నానోటెక్, ప్రొటెక్ట్ ఈ 3 పౌడర్ రూపంలో దొరుకుతాయి. స్ప్రేయింగ్ అది మీకు అదే మళ్ళా ఆ, భూమిలో చల్లడానికి మాత్రం మనకు అది ఓన్లీ మనకు ఏమంటారు 1 మినిట్ మనకు ప్రొటెక్ట్ అయితేనేమో ఒక ఎకరాకు 500 గ్రాములు. ఒక ఎకరాకి ఇది మట్టిలో చల్లడానికి, భూమిలో వేయడానికి. ప్రొటెక్ట్ ఒక ఎకరాకి 500 గ్రాములు. నానోటెక్ వచ్చేసి ఒక ఎకరాకి 500 గ్రాములు. గోల్డ్ వచ్చేసి ఒక ఎకరాకి 200 గ్రాములు. ఓకే, అర్థమైంది కదా. ఇది గుర్తుంచుకోండి. లిక్విడ్ రూపంలో ఉన్నది ఇది 82 మాత్రం 1 లీటర్ 1 ml. మోసు హ్యూమిక్ లిక్విడ్ 1 లీటర్ 2 ml. ఇంకోటి గుర్తుంచుకోండి, నేను మరొకసారి చెప్పండి, ఇదే బాగా గుర్తుండేట్టుగా ఇదైతేనే బాగా బండ గుర్తు అందరికి గుర్తుండేట్టు చెప్పడానికి ఇంకోటి మెయిన్ రీజన్. 1 లీటర్ వాటర్ 1 ml H2, 1 లీటర్ వాటర్ 2 ml హ్యూమిక్ లిక్విడ్ మోస్. పౌడర్ రూపంలో ఉండే మూడు ప్రొడక్ట్ పౌడర్ రూపంలో ఉంటాయి. 1 లీటర్ వాటర్ 2 grams. ఓకే, స్టేజెస్ వచ్చేసి ఆల్రెడీ చెప్పినా కదా మేడం, ఆల్రెడీ నేను ఏ స్టేజ్లో అయిందని మనకు ఆల్రెడీ చెప్పినాగా మేడం. ఆల్రెడీ ఎస్ సార్, స్టేజెస్ చెప్పారు. ఆ క్వాంటిటీ పంపుకి ఎంత క్వాంటిటీ అనేది అదే మేడం. 1 లీటర్ వాటర్ కి అంటే 20 లీటర్ల పంపుకి వచ్చేసి 82 మాత్రం 20 లీటర్ల పంపుకి 20 ml. అదే ఓకే, 20 లీటర్ల పంపుకి 20 ml. కొంతమంది ఏం చేస్తారంటే మనకు ఉన్న పవర్ స్ప్రేస్ వచ్చినాయి ట్రాక్టర్లకు 500 లీటర్ల డ్రమ్లు వచ్చినాయి, 300 లీటర్ డ్రమ్లు వచ్చినాయి. అందుకని లీటర్లు ఎక్కువ మేము క్యాల్కులేట్ చేసి చెప్పుకోవడానికి అని చెప్తున్నా. ఓకే, 20 లీటర్ల పంపుకి వచ్చేసి 82 20 ml. 20 లీటర్ల పంపుకి వచ్చేసి హ్యూమిక్ లిక్విడ్ కానీ మోస్ కానీ 40 ml పర్ పంపుకు. ఓకే, పౌడర్ రూపంలో ఉన్న నానోటెక్, ప్రొటెక్ట్, గోల్డ్ ఈ 3 మాత్రం 20 లీటర్ల పంపుకి 40 గ్రాముల చొప్పున లెక్కేసుకొని కలుపుకొని చేయాలి. అయితే పౌడర్ ఏం చేయాలంటే మనం బకెట్ లో ఫస్ట్ కలిపేటప్పుడు ఏం చేయాలంటే బాగా కలపాలి. 82 మాత్రం ప్రతి ఒక్క దాంట్లో మిక్స్ చేయాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. బాగా ఎక్కువ వాటర్ లో కలుపుకొని పోసుకోవడం వల్ల బాగుంటది. అంటే రైతులు ఎట్లా పోస్తారంటే పంపు 20 లీటర్ల పంపు పెట్టేసి ఒక బకెట్ లో ఒక చిన్న లోట టైప్ అంటే చిన్న జగ్గు లాంటిది పెట్టుకొని మనకు వేసేసుకొని కలుపుకొని పెడతారు. కాకపోతే ఎక్కువ వాటర్ అంటే మరీ ఎక్కువ కాదు, ఒక హాఫ్ లీటర్ ఉండే జగ్గులో మంచిగా వేసుకొని బాగా కలుపుకొని ప్రతి పంపు బాగా కలుపుకొని వేయాలి. మన పౌడర్ అయినా ఇదైనా ఏంటంటే ప్రతి మిక్స్ చేయకుండా ఎప్పుడు కూడా వేయకూడదు. బాగా కలుపుకొని ప్రతి పంపు పోసినప్పుడల్లా కలుపుకొని వేయండి, బాగుంటుంది. ఓకే మేడం. మేడం ఎస్ సార్, మీరు రేణుకా మేడం ఒకసారి అడ్మిట్ ఆప్షన్ ఇవ్వండి మేడం. ఓకే సార్, అంతకు ముందు ఇంకొకసారి మెసేజ్ చేసిరు. డ్రిప్ లో ఏమేం ప్రోడక్ట్ వాడాలి, ఎలా వాడాలని చెప్పారు. డ్రిప్ లో వాడాల్సినవి వాడకూడనివి కూడా చెప్పండి మేడం. ఇప్పుడు డ్రిప్ లో వాడేది ఏంటంటే ఈ మన పౌడర్ సంబంధించిన ఏది వాడినా కానీ డ్రిప్ లో ఏమైందంటే డ్రిప్ జామ్ అయిపోతుంది. కాబట్టి అవి ఎంతసేపు స్ప్రే రూపంలో మాత్రమే వాడచ్చు. హ్యూమిక్ లిక్విడ్ మనకు అదొక్కటే గ్రోత్ ప్రామోటర్. హ్యూమిక్ లిక్విడ్ డ్రిప్ లో వాడచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. హ్యూమిక్ లిక్విడ్ వచ్చేసి డ్రిప్ లో వాడేది ఎట్లా అంటే పంట స్వభావాన్ని బట్టి 1/2 లీటర్ 500 ml 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు వేసుకోవచ్చు. ఓకే, మిగతా ఏవి కూడా డ్రిప్ లో యూజ్ చేయొద్దా సార్? యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అవి ఏది వేసినా కూడా మనకు పౌడర్ రూపంలో వేసుకోవచ్చు, కానీ మనకు అవి ఎట్లా ఏమైతే అంటే డ్రిప్ లో జామ్ అయిపోతుంది. స్ప్రే అనేది చేసుకోవచ్చు, కానీ హ్యూమిక్ లిక్విడ్ పంట స్వభావాన్ని చెట్టు సైజును బట్టి 1/2 లీటర్ ఎకరానికి 1/2 లీటర్ నుంచి లీటర్. మీరు పెద్ద సైజ్ పెద్ద ఉందంటే మనకి ఎక్కువ హ్యూమిక్ లిక్విడ్ బేస్ చిన్న టైంలో కాబట్టి 1/2 లీటర్ నుంచి లీటర్ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ. రేణుకా మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను.
థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నిజంగా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్ ఈ రోజు. కాకపోతే ఏంటంటే మేడం టీం నుంచి ఎక్కువ కాల్స్ ఏమొస్తున్నాయి అంటే మాకు కూడా క్లారిటీ అవుతుంది ఈ సెషన్ తోటి. థ్యాంక్ యూ సో మచ్ ఈ సెషన్ పెట్టినందుకు. మేడం ఇప్పుడు పత్తి సీజన్ నడుస్తుంది అండ్ వరి సీజన్ నడుస్తుంది. అయితే మాకు చిన్న ఇన్ఫర్మేషన్ అంటే మేడం స్టేజెస్ ప్రకారంగా ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇప్పుడు పత్తి గింజలు వేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. 10 days 15 days మొక్కలు ఉన్నవి. ఈ ఫస్ట్ స్టేజ్ లో ఏది కలిపి స్ప్రే చేయాలి, తర్వాత సెకండ్ స్టేజ్ లో పత్తికి కలిపి స్ప్రే చేయాలి. ఈ స్టేజెస్ ప్రకారంగా పత్తికి అండ్ వరి ఇప్పుడు నారేస్తున్నారు కదా మేడం, ఏది మొలకలు చల్లేస్తున్నారు, ఆ నారుమడిలో ఏమి ఇవ్వాలి, ఆ తర్వాత నాటు పెట్టే ముందు ఏమేమి కల్పిస్తే మంచి పంట వస్తది, ఏది అడుగు పిండిలో మన గ్రాన్యువల్స్ 82 అంటున్నారు, దాంతో పాటు ఏమి ఇస్తే మాకు మంచి పంట రైతులకి ఇవ్వగలుగుతాం మనము. సో ఆ స్టేజెస్ మాకు కావాలి మేడం. సో దానికోసం నేను హ్యాండ్ రైజ్. ఓకే మేడం, నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది మన ఏరియాలో కొంతమంది పత్తి గురించి చెప్తాను. ఫస్ట్ కొంతమంది విత్తనాలు పెట్టిరు, కొంతమంది పెట్టలేదు, కొంతమంది మనుషులే, కొంతమంది 4 ఆకులు కూడా వేసినాయి ఉన్నాయి కదా. అయితే విత్తనాలు పెట్టని వాళ్ళకు ఏంటంటే కల్టివేటర్ కొట్టే టైంలో ఆక్వాజల్ ఇచ్చే ఉపాయం చేయండి. కల్టివేటర్ కొడుతున్న విత్తనం పెట్టలేదు కదా, పెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఆక్వాజల్ పెట్టేయండి. ఆక్వాజల్ ఇచ్చే ఇప్పుడు స్టేజ్. ఒకవేళ ఇది మిస్ అయింది, ఆల్రెడీ విత్తనాలు పెట్టినప్పుడు ఏంటంటే మనకు 15 నుంచి 20 రోజుల్లో పిండి పెడతాం, డిఏపి యూరియా కలిపి పెడతాం. అందులో ఏమంటే మనకు అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వేయొచ్చు, ప్లస్ 82 ప్లస్ ఆక్వాజెల్ కూడా. మనకు పంట ఆల్రెడీ పెట్టేసి కదా, దున్నడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎట్లా గుర్రంతోటి పోస్తారు. గుర్రంతోటి పోసేటప్పుడు ఏంటంటే పంట దగ్గర పడుతుంది కాబట్టి నీకు 3 బాగా పనిచేస్తాయి. ఆక్వాజెల్, గ్రాన్యూల్స్ ఒకటి, 82 ఒకటి. గ్రోత్ ప్రమోటర్ మాత్రం సరే మేడం ఒకటే గుర్తుంచుకోండి, ఆల్రెడీ గ్రాన్యూల్స్ వేసారు కదా, ఒక 10 to 10 days గ్యాప్ ఇచ్చేసి హ్యూమిక్ లిక్విడ్ 82 మిక్స్ చేసేసి స్ప్రే చేయమని చెప్పండి. గ్రోత్ ప్రమోటర్ కాబట్టి గ్రోత్ ప్రమోటర్ హ్యూమిక్ వేయచ్చు. గ్రోత్ ప్రమోటర్లు ఇవి కూడా గ్రోత్ ప్రమోటర్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది కానీ దీని కానీ మన గోల్డ్ కానీ ఇవన్నీ గ్రోత్ ప్రమోటర్లే కదా. ఎక్కువ గ్రోత్ రావడానికి మాత్రం హ్యూమిక్ లిక్విడ్ ప్లస్ 82 మాత్రం ప్రతి దాంట్లో 82 చెప్పండి. ఓకే, మనకి పూత స్టేజ్ అంటే సేమ్ ఆల్మోస్ట్ మోసు మనకు పాలు పోసే మన వరిలో వచ్చేసరికి పూత స్టేజ్ లో ఫస్ట్ గ్రోత్ ప్రమోటర్ అయిపోతుంది కదా సార్. అయితే ఇప్పుడు 10 నుంచి 15 రోజులు అంటే నెల రోజుల మొక్కలకి 25 రోజులకి అట్లా స్ప్రే చేస్తారు ఫస్ట్ మందు పత్తికి. 15 అంటే 20 రోజులు అంటే కొంచెం మొక్క కూడా పెద్దగా కావాలి, మందు కొట్టుకునే పవర్ అనేది తట్టుకోవడానికి అంటున్నారు. సో ఆ స్టేజ్ లో హ్యూమిక్ 82 నానోటెక్ ఇవ్వచ్చా? నానోటెక్ ఇవ్వచ్చు మేడం, నో ప్రాబ్లం. ఫస్ట్ స్టేజ్ నానోటెక్ అంటే మేడం ఒకటి మనకు ఎంతసేపు ఉన్నా వాళ్ళు వేస్తా ఇప్పుడు అవి ఏమంటారు ప్లస్ మనకు ఎంతసేపు రైతులు ఏం చేస్తారంటే ఫస్ట్ డిఏపి యూరియా కలిపి వేస్తారు కదా, ఎంతసేపు గ్రోత్ రావడానికే ప్రయత్నం చేస్తారు. మొక్క ఎదిగే దశనే చూస్తారు ఎంతసేపు. గ్రోత్ ప్రమోటర్లు ఎక్కువగా నానోటెక్ గ్రోత్ ప్రమోటర్ కాదు కదా, గోల్డ్ నానోటెక్ కాదు, గ్రోత్ ప్రమోటర్ గోల్డ్ ఇవ్వండి. అయితే మనం ఈ లాస్ట్ పింద ఎప్పుడైతే పూత పడే టైం వచ్చినప్పుడు ఈ మూడిట్లో ఏదైనా చేసుకోవచ్చు. గోల్డ్ వేసుకోవచ్చు, నానోటెక్ వేసుకోవచ్చు, ప్రొటెక్ట్ వేసుకోవచ్చు. ప్రొటెక్ట్ ఫస్ట్ ఇంకోటి ప్రొటెక్ట్ కూడా ఎప్పుడైతే చెట్టు పెరిగే టైంలో ప్రొటెక్ట్ వేసుకుంటే కూడా ఇంకా బెటర్. వ్యాధులు రావు. వర్షాలు ఎక్కువ పడినాయి అంటే వర్షాలు పడుతున్నాయి అంటే మనకు వ్యాధులు తెగులు అనేవి వస్తుంటాయి. మీకు 15-20 రోజులు 6 ఆకులు 7 ఆకులు వేసే టైం వరకు నుంచి కూడా ప్రొటెక్ట్ కొట్టుకోవచ్చు, ప్రొటెక్ట్ వాడచ్చు. అది ఎంతసేపు ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి. వరిలో అందరూ వాడేది, అందరు వాడుతున్నారు కూడా. వరిలో నాటు పెట్టే టైంలో అగ్రి గ్రానైట్స్ 5 kg బ్యాగ్ 82. పంట స్వభావాన్ని బట్టి వాళ్ళ భూమిని బట్టి ఆక్వాజల్ కూడా ఎప్పుడు దున్నే టైంలో వేసుకోవచ్చు. ఆక్వాజల్ ఓకే, ఆక్వాజల్ నేను ఆ పంట పొలాలకు అసలైన డౌట్ ఉంది. ఎందుకనంటే ఇప్పుడు మనకి పొలము ఏది అడుగుపిండి చల్లేటప్పుడు మనం గ్రాన్యువల్స్ 82 ఇస్తున్నాము, 5 kg గ్రాన్యువల్స్. అయితే మనకు సార్ సెషన్ లో అగ్రి ట్రైనింగ్ లో నేర్చుకుంది అంటే 160 ml అని చెప్పారు. అయితే 2 చిన్న 100 ml డబ్బాలు ఇవ్వడం జరుగుతుంది రైతుకి.
అండ్ ఇంకొకటి ఇక్కడ మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు కొంతమంది నానోటెక్ కల్పిస్తున్నారు. ఏది గ్రాన్యువల్స్ 82 కి నానోటెక్ కల్పిస్తున్నారు, కొంతమంది 82 కల్పిస్తున్నారు. సో మేడం నానోటెక్ ఇవ్వకూడదు మేడం. స్టార్టింగ్ స్టేజ్ లో నానోటెక్ అవసరం లేదు. ఎంతసేపు ఉన్న మొక్క పెరిగిన తర్వాత మనకు పూత దశలో పూత వచ్చే ముందు నానోటెక్ ఇస్తే కరెక్ట్. పూత దశ ముందు మీ చెట్టు ఆల్రెడీ పెరిగిపోతే దానికి సంబంధించిన న్యూట్రియంట్స్ ఇట్లా అన్ని కావాలి కాబట్టి ఆ టైంలో బెటర్ నానోటెక్. మీకు స్టార్టింగ్ స్టేజ్ లో నానోటెక్ ఇవ్వద్దు కదా. ప్రొటెక్ట్ ఇవ్వచ్చు మేడం. ప్రొటెక్ట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. ప్రొటెక్ట్ ఏంటంటే ప్రొటెక్షన్ ఇస్తుంది, వ్యాధి పెంచుతుంది, రోగాలు రాకుండా ప్రొటెక్ట్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఓకే, ఇప్పుడు చిన్న మనకు చెప్పిన కదా ఏంటంటే మేడం, కరోనా రాకుండా ఎప్పుడైతే మనం బాగా బండ గుర్తు ఇదే, కరోనా రాకుండా మనం టీకా ఎట్లయితే వేసుకున్నామో మొక్కకు వ్యాధి రాకుండా ప్రొటెక్షన్ ఇవ్వడానికి ప్రొటెక్ట్. ఓకే సార్ నానోటెక్ అనేది మనం ఏ దశలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పొలం వేస్తున్నాము, అందులో గ్రాన్యుల్స్ కలిపి కూడా మనం నానోటెక్ అనేది వేసుకోవచ్చు సార్. ఏ టైంలో అయినా వేసుకోవచ్చు. అందులో మైక్రో న్యూట్రిషన్స్ 16 రకాల పోషకాలు ఉంటాయి. అందులో ఏ టైంలో అయినా మనం భూమిలో వేసుకోవచ్చు సార్. అది ఇంకొకటి సార్, మనకి అటు సైడే సూర్యాపేట సైడే ఒకసారి ఏమైంది అంటే ఎర్ర రోగం అని ఈసారి పొలాలకు వచ్చింది బాగా. అయితే గ్రాన్యువల్స్ 82 నానోటెక్ ఇచ్చినాను. ఏది రెండోసారి ఎన్నిసార్లు యూరియా గుప్పినా కూడా అది సెట్ కాలేదు, భూమిలో మొత్తం పోయిందమ్మా బలం అని అంటే, అది ఇచ్చినప్పుడు ఏమైంది అంటే నానోటెక్ 82 ఈ గ్రాన్యువల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు కలిపి వేసిరు, మళ్ళీ పొలం తిప్పుకుంది, పచ్చబడింది, మంచి పంట కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరు రైతులు డబ్బులు పెట్టడానికి కూడా ఆలోచిస్తారు. గ్రాన్యువల్స్ 82 మళ్ళీ నానోటెక్ వచ్చేసి 1250 రూపీస్ అవుతుంది కదా, 500 గ్రామ్స్. సో ఈ ప్రొటెక్ ఇవ్వాలనా నానోటెక్ ఇవ్వాలనా, ఈ రెండిట్లా ఏది కలిపేస్తే మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాం మనం రైతుకి అంటే పోయినప్పుడు ఖచ్చితంగా మనం చెప్పగలిగితేనే తీసుకునేది. అవును మేడం. ఇప్పుడు నేను అనేది మేడం, నానోటెక్ అనేది మైక్రో న్యూట్రియన్స్ సంబంధించిన దానికి మన మనిషికి అయితే ఎన్ని రకాల న్యూట్రియన్స్ అవసరమో నానోటెక్ కూడా అన్ని రకాల న్యూట్రియన్స్ అవసరం. చెట్టు కూడా అన్ని రకాల న్యూట్రియన్స్ అవసరం కదా. అయితే మనం రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది అది అన్ని ఏమిటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి తక్కువ మన బిల్లు తక్కువ అయ్యేటట్లునే చేయాలి. ఎప్పుడు కూడా మనం ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఆలోచించాలి మేడం. మనం ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు. ఇంత ఆలోచిస్తారు. అదే మీరు ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళిన తర్వాత మీరు ఇది కొట్టు అని 5,000 కాడ 10,000 చేసి ఒప్పుకుంటారు. కానీ మనం చెప్తే ఒప్పుకోరు. కాబట్టి ఎంతసేపు మనం తక్కువగా ఇవ్వడానికే నేను ప్రయత్నం చేస్తాను. నేనైతే అదే చేసేది. ఎందుకంటే ఒప్పుకోరు మేడం ఎవరు కూడా. ఇప్పుడు ఎవరు వేరే వాళ్ళు వచ్చేసి వాళ్ళకి అవగాహన మీరు ఇప్పుడు మేము అవగాహన సరే ఇంకో అవగాహన చెప్తారు, నా మాట కొంచెం నమ్ముతారు. ఇప్పుడు మీరు అవగాహన లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా అంటే నమ్మలేదు. మా గీత మేడం ఎన్నోసార్లు చెప్పింది, నమ్మలేదు. ఎందుకంటే మీరు అట్లా ఎక్కువ ఎంత బిల్లు అనేది వేరే ఉంటుంది. బిల్లు ఎక్కువైనప్పుడు రైతు వెనక వెళ్తాడు. బిల్లు ఎక్కువైనప్పుడు రైతు వెనక వెళ్తాడు. కాబట్టి తక్కువగా మీరు అప్పుడు కొంచెం స్టేజ్ పెంచుకుంటూ అప్పుడోసారి ఇచ్చిన దానికి ఒకేసారి ప్రొటెక్ట్ నానోటెక్ ఇవన్నీ అనేసరికి బిల్లు పెరుగుద్ది. కాబట్టి రైతు వినడం. సార్ ఒక్క క్వశ్చన్ మేడం, ఒక్కటి లాస్ట్ ఛాన్స్. ఇది రూట్ డిప్పింగ్ అంటున్నారు కదా సార్. అయితే ఇప్పుడు నారునే మనకు హ్యూమిక్ లిక్విడ్ లో పెట్టాలంటున్నారు. అయితే నేను కూడా సేమ్ అలాగే మనకు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు క్వశ్చన్ చెప్తున్నాను. అయితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టమాటా మిర్చి రూట్ డిప్పింగ్ అన్నారు కదా, ఎన్ని లీటర్ల వాటర్ లో ఎంత ఎంఎల్ వేయాలి? ఇప్పుడు 1 ఎకరం నారు తీసుకొచ్చినారు, టమాటా తోట కావచ్చు, మిర్చి తోట కావచ్చు, ఎంత నీళ్లు తీసుకోవాలి? వాటర్ కంటెంట్ అనేది నాకు ట్రైనింగ్ లో కూడా తెలియలేదు సార్. అందులో పోసే ఎంఎల్ చెప్పారు, సో వాటర్ కంటెంట్ అనేది చెప్పలేదు. సో అదొకటి నాకు క్లారిటీ కావాలి సార్. మేడం ఇప్పుడు అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, 1 ఎకరానే పెట్టిరు అనుకో. 1 ఎకరా పెడితే ఎంత అవుతుంది మహా అయితే? సరే ఎన్ని చెట్లు పెడతారని నాకు టమాటా ఎన్ని చెట్లు పెడితే నాకు తెలియదు. 1 ఎకరా పెట్టేటోళ్ళు ఏం చేస్తారంటే మనకు తక్కువ తీసుకుంటారు. తక్కువ వాటర్ లో ఇప్పుడు 1 లీటర్ వాటర్ కి 4 ml చొప్పున. సరే మనకు వాళ్ళ పంట ఎంత స్టేజ్, ఇప్పుడు 10 ఎకరాలు పెట్టేటోళ్ళకి కొంత ఎక్కువ కావాల్సి వస్తుంది, 1/2 ఎకరా పెట్టేటోళ్ళకి తక్కువ కావాల్సి వస్తుంది. అర్థమైంది మేడం?
ఇప్పుడు మేడం ఒకటే అరెకరా పెట్టేటోళ్ళకి మన అది ఎంతసేపు ఉన్న వాళ్ళు ఎన్ని చెట్లు ఉన్నాయి ఏందనేది దాన్ని చూసి వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు మనం 1 లీటర్ వాటర్కి 4 ml చొప్పున. సరే ఒక 10 లీటర్ల బకెట్ ఉంది, 10 లీటర్ల బకెట్ లో 40 ml పోసేసి ఎంత 400 ml 1 లీటర్కి 4 ml 10 లీటర్లు అంటే 1 లీటర్ వాటర్ కి 4 ml చొప్పున 4 వాళ్ళు ml. తీసుకున్న నారును బట్టి సజెస్ట్ చేయాలి అంటున్నారు. అంతే అంటే ఇప్పుడు ఒక 10 లీటర్ల బకెట్ లో మన దాని దగ్గర క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ 10 లీటర్ల బకెట్ తోటి సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు పెట్టేటోళ్ళు ఉంటారు. అంతా ఇట్లా కొందరు అలాంటి వాళ్ళకి మనం 10 లీటర్ల నీళ్ళతో చెప్పలేం కదా, ఎక్కువ అదే. ఎక్కువ కావాల్సి వస్తుంది. ఉమ్. డోసేజ్ ఇది ఎంత పెరిగినాయి కదా మేడం. నారు ఉంటది కదా సార్, నారు తీస్తాము, నారు వీకేసి ఏవైతే నార్లుంగలు ఉంటాయో ఆ నార్లుంగలను కూడా హ్యూమిక్ లిక్విడ్ లో డిప్పింగ్ చేసి పెడితే మంచి రూట్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాం కదా మనము. సో ఇప్పుడు ఆ నారు ఎకరం నారు ఉందనుకోండి, ఎకరం నారుని ఇప్పుడు వెనకాల మనం ఇట్లా పీల్పులక్క కట్టేసి అందులో ఎకరం నారుకి ఎంత హ్యూమిక్ లిక్విడ్ కలపాల్సి వస్తుంది? మేడం అది మేడం వరికి ఇప్పుడు సార్ సంబంధించిన చెప్పారు కదా. ఎస్ సార్. మేడం ఇప్పుడు ఒకటి మేడం, వరిలో ఎంతసేపు ఉన్న ఈ రూట్లకు సంబంధించింది ఎవరైనా రూట్ ట్రీట్మెంట్ ఎవరు చేస్తారంటే కూరగాయలకు సంబంధించిన వాళ్ళు టమాటా మిర్చి వీళ్ళకి చేయగలుగుతారు, చేయడానికి ఆస్కారం ఉంటది. కానీ పొలం పెట్టే వాళ్ళు ఎవ్వరు కూడా ఇది వర్క్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు 10 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 2 ఎకరాలు పెట్టేటోళ్ళు ఉంటారు. కానీ ఎంతసేపు మనం ఆ పని చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని మేడం. ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఎవ్వరు ముందుకు రారు. నేను ఉన్న వారికి మాక్సిమం కూడా ఎవరో ఒకరు అరెకర పెట్టేవాళ్ళు ముందుకు వస్తే దాని ప్రకారంగా చూసుకోవచ్చు. కానీ ఎవరు కూడా దానికి ముందుకు రారు. ఎందుకంటే ఎకరాలు పెట్టాడు. ఇప్పుడు 3 ఎకరాలు పెట్టాలంటే పొద్దునూకులు పడుతుంది, సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా పడుతుంది. 20 మంది లేబర్ కావాల్సి వస్తుంది, ఈ వేసే వాళ్ళు కావాల్సి వస్తుంది. ఇదంతా రిస్క్ అని రైతులు ముందుకు రారు. ఇది వరికి వారికి సార్ ఎప్పుడు ఇక్కడ ఒక పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా. అయితే మన కంపెనీ ట్రైనర్ చెప్పారు సార్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఎకరాలు వరి నాటే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు నారు పోసిన మడిలోనే ఏమంటారు మళ్ళీ నాటుతారు కూడా. సో ఆ మడిలో కూడా ఒక 1/2 లీటర్ బాటిల్ చల్లేయొచ్చు అని చెప్పారు. అంటే ఆల్రెడీ నారు ఉన్న దాంట్లోనే ఒక 1/2 లీటర్ బాటిల్ చల్లేస్తే అందులోనే డ్రిప్పింగ్ కూడా అయిపోతుంది. పీకి అందులోనే పెడతారు కదా. మళ్ళీ అదే తీసుకోపోయి డైరెక్ట్ ఒక టబ్బులో తీసుకొని డ్రమ్లలో తీసుకొని పెట్టకుండా ఇలా ఎక్కువ ఉన్న వాళ్ళు అదే మడిలో మనం హ్యూమిక్ జల్లేసేయొచ్చు, నారు పీకే రోజే హ్యూమిక్ జల్లేసేయొచ్చు అని చెప్పారు అనమాట. సో అలా కూడా రూట్ డిప్పింగ్ చేయొచ్చు వరి పంటకి. ఓకేనా? సో క్లియర్. థ్యాంక్ యూ మేడం, రేణుకా మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, సురేష్ సార్. చాలా టైం అయింది అందుకే నేను ఎంటర్ అయినా, ఐఎమ్ సారీ. సో మిగతా లీడర్స్ కూడా హ్యాండ్ రైజ్ చేసిర్రు, కానీ దయచేసి ఏమనుకోకండి, టైం చాలా ఎక్కువైంది. సో అందరి టైం చాలా వాల్యుబుల్. సో మీ యొక్క ఫీడ్బ్యాక్, మీరు ఈ రోజు జరిగిన సెషన్ మీకు వాల్యుబులా వర్తబులా, మీరు ఒకసారి మీ వాయిస్ రికార్డ్ రూపంలో లేదా మెసేజ్ రూపంలో గ్రూప్ లో ఫీడ్బ్యాక్ వేయండి. సో ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నా. చాలా మంది మైండ్ లో ఉన్న చిన్న చిన్న క్వశ్చన్స్ కి కూడా ఈ రోజు మనము ఆన్సర్ దొరికింది మనకి. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. చాలా బాగా మీరు ఫొటోస్ చూపిస్తూ ప్రతి ఒక్క స్లైడ్ ని చూపిస్తూ మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. అండ్ మిగతా లీడర్స్ కూడా బాగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. సో చూడండి, నాలెడ్జ్ లేకుండా మనం ఫీల్డ్ కి వెళ్తే మనకు భయం అవుతుంది ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు రేణుకా మేడం అన్నారు కదా, నానోటెక్ ఇచ్చినాము ఇవన్నీ చెప్తే రైతు భయపడుతున్నారు అని చెప్పి. సో ఏ టైంలో ఏది వాడాలో ఫస్ట్ మనం వెళ్ళిన రైతు మనం చేయాల్సిన పని, ఆయన పంట స్టేజ్ ఏది ఉంది కరెక్ట్ ఆ స్టేజ్ కి మనం ఏం ప్రొడక్ట్ ఇవ్వాలి అంతవరకు మాత్రమే ఇవ్వండి తప్ప పీవీలు వస్తాయని చెప్పి లిస్ట్ మొత్తం ఇవ్వకండి. ఫస్టే పెద్ద లిస్ట్ ఇచ్చిర్రు అనుకోండి, భయపడతాడు ఆ రైతు. వామ్మో అగ్రి ప్రోడక్ట్ వెస్టేజ్ ప్రోడక్ట్ వాడితే ఇంత పెట్టుబడి పెట్టాలా, నేను వాడను అని చెప్తారు. నెక్స్ట్ టైం నుంచి వాడరు. అదే మనం పూత దశలో వెళ్ళినప్పుడు కరెక్ట్ పూత మంది ఏది కావాలి అది మాత్రమే ఇచ్చినాం అనుకోండి, హ్యూమిక్, మాస్, 82 ప్రొటెక్ట్, ఈ 4 మాత్రమే వాళ్ళకి ఇచ్చి ఈ క్వాంటిటీ చొప్పున మీరు వాడండి అంటే వాళ్ళు రైట్ రిజల్ట్ చూస్తారు. ఖచ్చితంగా నెక్స్ట్ మిగతా ఎకరాలకు కూడా మన దగ్గర ఉంటారు. అండ్ ఇంకొకటి, ప్రతి ఒక్క లీడర్ కూడా హ్యూమిక్, 82, ఆక్వాజెల్, మాస్, ఈ 4 ప్రోడక్ట్లు ఓపెన్ ప్యాక్స్ పెట్టుకోండి మీ దగ్గర. అవి ఓపెన్ చేసిన ప్రోడక్ట్ ఉండాలి. ఎందుకంటే ఒక కొత్త రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక విలేజ్ కి వెళ్ళినప్పుడు ఆ రైతుకి మనము ఒక పంపుకి
శాంపుల్ చొప్పున మనం ఇచ్చేసి రావాలి. ఒక పంపుకు మందు ఇచ్చొస్తే సో మనం ఏంటంటే ఎందుకు శాంపుల్ ఇయ్యడం, ఈ శాంపుల్ ఇయ్యరు అని అనుకుంటారు. కానీ శాంపుల్ ప్రతి రైతు ఆశిస్తాడు ఫస్ట్ టైం. ఎందుకంటే మిగతా కంపెనీలు కూడా చేసే పని అదే. చిన్న చిన్న బాటిల్స్ వాళ్ళు ఏమంటారు తయారు చేసి శాంపుల్ గా ఇచ్చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ నుంచి వాళ్ళు పెద్ద బిల్లింగ్ చేస్తారు. సో ఇక్కడ ఒక పంపు మందు మనము లెక్క చొప్పున ఇచ్చేసి ఈ పంపుకి ఈ 2 సార్లు కొట్టండి అని చెప్పి మనం దగ్గరుండి అవి కొట్టాలి. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఆ రైతుని కలిస్తే నమ్మలేని రైతు ఉంటాడు కదా, ఆ రైతు దగ్గర ఈ ప్రాసెస్ చేయండి. నేను నమ్మను, నేను వినను, అది ఇది మొండిగా ఉంటారు చూడండి, అట్లాంటి రైతుకి ఇవ్వండి. మిగతా రైతులు డెమో చూసినా ఖచ్చితంగా తీసేసుకుంటారు. ఓకేనా? ఏ మొక్కలకు కొడుతున్నారో మీరు చూసుకోండి. మళ్ళీ ఒక 10 days తర్వాత ఖచ్చితంగా ఆ రైతుని కలవండి. ఆ మొక్కలకి బయట మొక్కలకు తేడా చూపించండి. మిగతా మొక్కలన్నిటికీ కూడా మన మందు తీసుకుంటారు ఖచ్చితంగా. సో చిన్న చిన్న టిప్స్, చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి మన అగ్రి ప్రొడక్ట్స్ సేల్ చేయడంలో, ఈ బిజినెస్ ముందుకు తీసుకెళ్లడంలో. సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయండి. అండ్ మిగతా వాళ్ళకు నేను సారీ చెప్తున్నా, నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇయ్యలేను, చాలా టైం అయింది. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ మీరు గ్రూప్ లో షేర్ చేయండి లీడర్స్. సారీ మేడం నేను ఏం ఫైనల్ చేయలేను. ఒక మాట చెప్పాలనుకుంటున్నా మేడం. Yes, ఫైనల్ గా yes. అందరికి ఉపయోగపడేది, మీరు ప్రతి ఒక్కరు కూడా అగ్రికి సంబంధించిన సిటీ విన్నారనుకుంటున్నాను. ఓకే, అయితే ఏ రైతుకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా నేను చెప్పినగా ఆ స్టేట్ సంబంధించింది ఇవ్వండి. ఛాలెంజ్ చేసి చెప్పండి. ఎట్లా అంటే కాన్ఫిడెంట్, నేను వాడినా మీరు ఖచ్చితంగా వాడండి. నచ్చకపోతే నా డబ్బులు నేను జూన్ నుంచి ఇస్తానని ఛాలెంజ్ చేయండి. ఛాలెంజ్ చేసి ఎంత పెద్ద రైతుకి వెళ్ళినా కనీసం శాంపిల్ 1 ఎకరా కన్నా ఇచ్చిరండి. శాంపిల్ 1 ఎకరాకి సంబంధించి ఇప్పుడు గ్రానైల్ ప్యాక్ ఉందండి, గ్రానైల్ 82 శాంపిల్ ఇచ్చిరండి. అవసరం అయితే 1 ఎకరా కన్నా 1 ఎకరా వాడు, నచ్చితేనే నాకు డబ్బులు ఇవ్వు అని కూడా చెప్పి రావచ్చు. అంటే కొత్త రైతులు ఎప్పుడైనా దూరం లాగినప్పుడు కానీ 100% కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఇది బాగా గుర్తుంచుకోండి. కాన్ఫిడెంట్ గా నేను వాడినా అని చెప్పండి. కాన్ఫిడెంట్ గా మాట్లాడితేనే రైతు నమ్ముతాడు. ఓకే, రైతులు ఎంతసేపు ఉన్నా మన ఏమంటారు ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి చెప్పిన కదా, రైతులు ఎప్పుడు కూడా నమ్మరండి. కొత్త ప్రోడక్ట్ ఏది సార్ జనాలు ఎప్పుడు కూడా నమ్మరు. కొత్త ప్రోడక్ట్ కాడికి వచ్చేసరికి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే రైతులు ఫర్టిలైజర్ షాప్ లో ఎట్లుంటదంటే ఫస్ట్ పోయి ఆయన నుంచి వస్తారు, తర్వాత పంట పండిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటివి తీసుకోరు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే తక్కువ 600-700 అగ్రి గ్రానైల్స్ ఒకటి 82 ఒకటి, ఇది 100 ml అది ఇచ్చేసిరండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అట్లా ఇస్తే ఏమైందంటే 1 ఎకరాన్ని వాడండి, నచ్చితేనే చూడండి, నచ్చకపోతే వదిలేయండి అని చెప్పేసి, నచ్చకపోతే నీకు డబ్బులు ఇస్తా, నీకు నడవకపోతే, నీకు రిజల్ట్ రాకపోతే డబ్బులు ఇస్తా అని కూడా చెప్పారండి. నో ప్రాబ్లం, భయపడవద్దు. ఇది మన 100% రిజల్ట్ వస్తుంది, ప్రస్తుతం వస్తున్నాయి కాబట్టి ఇలా కాన్ఫిడెంట్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, మంచి వాల్యుబుల్ సెషన్ ఇచ్చారు మాకు. సో నిరంజన్ సార్ లాస్ట్, బట్ నేను ఇంకా అన్మ్యూట్ ఇవ్వలేను సార్ మిగతా వాళ్ళకి. నిరంజన్ సార్ మీరు మాట్లాడండి, కొంచెం తొందరగా క్లోజ్ చేయండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మంచి ఎక్సలెంట్ సెషన్ ఏర్పాటు చేశారు మేడం. అయితే ఈ అగ్రి గురించి నేను మన మానస్ తోడ్కర్ సార్ సంబంధించిన ట్రైనింగ్ నేను 2 సార్లు విన్నాను నేను. అయితే మీరు చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఏంటంటే అన్ని ఇవ్వచ్చు, మనం అన్ని వాడాలని సార్ చెప్పిండు. మీరు చెప్పినట్టు ఏంటంటే అన్ని ఇస్తుందంటే రైతు అనేది మన 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 ప్రొడక్ట్స్ తీసుకుని సిద్ధంగా లేడు. ఎందుకంటే మనం ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే మేము కొత్త కోటలో 25 ఎకరాలకు ఇచ్చినాము లాస్ట్ ఇయర్. వరికే ఓన్లీ 1 ఎకరాకు ఒక గ్రాన్యూల్స్ ప్యాకెట్, ఒకటి 250 grams ప్రొటెక్, కూడా 100 ml అగ్రి 82, ఈ 3 ఇచ్చినాం మేము, ఏమి ఇవ్వలే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు తెగులు వస్తుంది కాబట్టి ముందుగానే మనం ప్రివెన్షన్ ఇచ్చాం తెగులు. మనం వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది వాళ్ళకి. కాకపోతే వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాటర్ లేక దాదాపు ఒక 5 ఎకరాల పొలాన్ని మొత్తం వాళ్ళు ఖరాబ్ అయింది వాటర్ లేక. కానీ 20 ఎకరాలు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది వాళ్ళకి, మంచి రిజల్ట్ వచ్చింది. లాస్ట్ టైం కంటే ఒక 10-20% ప్యాడ్ అనేది ఎక్కువ వచ్చిందంట వాళ్ళు చెప్పిరాళ్ళు. మళ్ళీ ఈసారి వాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి 50 ఎకరాలకు వాళ్ళు వాడిపించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మనం ఏంటంటే ఇవి వరికి మెయిన్ గా ఇవి ఇస్తే మంచిది అనేది. ఇప్పుడు ఈ రూట్ ట్రీట్మెంట్ వాళ్ళు రైతు అన్ని రకాలు చేసుకున్నాడు. కాకపోతే ఈ ఒక్కటి మనం బేసిక్ మనం ఇస్తే ఏంటంటే వాళ్ళకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వస్తే ఆటోమేటిక్ వాళ్ళే చెప్తారు. మనము అంటే మా అన్ని వాడితే మంచిదే, ఇంకా రిజల్ట్ బాగా వస్తుంది. కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు చెప్తాం. మనం అగ్రి మాస్ వాడచ్చు, నానోటెక్ వాడచ్చు, గోల్డ్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు.
వాళ్ళు అన్ని వాడితే రిజల్ట్ బాగుంటుంది మనకు. కానీ బేసిక్గా ఇవి ఇచ్చేస్తే ఏమైనా తేడా ఉంటే మనం మిగతా తప్ప ఇవే ఇవ్వకుండా మనం అన్ని ఒకటి సచ్చినాం అనుకో, వాళ్ళు ఏది వాడలేదు వాళ్ళు. ఇంకోటి అంటే మనం డైరెక్షన్ ఇవ్వాలి, చెప్పాలి వాళ్ళకి, మనం గైడెన్స్ ఇవ్వాలి, మనం ఇది వాడితే బాగుంటుంది, వాడితే బాగుంటుంది చెప్పాలి అనుకో. చెప్తేనే మనం నమ్ముతాం. మనం ఇచ్చి మనం వచ్చినాం అనుకో మనల్ని నమ్మరాలు. చాలా మంది అంటే ఇచ్చి వస్తురాలి, వాళ్ళ దానికి కుదలేరు. వాళ్ళ దానికి ఉందంటే వాళ్ళు ఏం వాడాలో తెలియక వాళ్ళు ఎట్లా వాడితే వాడుతున్నారు. మా దగ్గర ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకు ముందు ఇచ్చేస్తే 200 ml ఇచ్చేసారు ఎకరాకు అగ్రిగేటెడ్, చేను మొత్తం ఎర్రగా అయిపోయింది. వాళ్ళకి ఏం వాడాలో తెలియదు. మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం చేసినామంటే 100 ml ఇచ్చినాం. మా ఊర్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఆయన దాదాపు ఒక 10 మంది చెప్పినారు. వాటి మనం రైతుకు వాళ్ళకి కావాల్సిన సమాచారం మనం వచ్చేసి ఈ బేసిక్ ఈ ప్యాడీకి మాత్రం ఈ 3 ఇస్తే మంచిది అనేది నాకు రిజల్ట్ నేను తెలుసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బ్యాక్ టు ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సురేష్ సార్, సురేష్ సార్ ఇక క్లోజ్ చేద్దామా? సో చెప్పాల్సినవన్నీ క్లియరా? నేను చెప్పాల్సిన అయిపోయినాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో ఇంకా మీ మైండ్ లో ఏం డౌట్స్ లేవని అనుకుంటున్నా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ క్రౌన్ అండ్ అబోవ్ లీడర్స్ కి ఈ రోజు క్లారిఫై వచ్చింది. సో ప్రతి ఒక్క లీడర్ ని క్రౌన్ అండ్ అబోవ్ లీడర్స్ కి మీరు కాంటాక్ట్ చేసి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మంచి సెషన్ ఇచ్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో చాలా మందికి యూజ్ అయిందని అనుకుంటున్నా. ఓకే లీడర్స్, చాలా టైం అయింది. ఇంతటితో ఈ సెషన్ ని క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ మరొక గ్రేట్ లీడర్ తో మళ్ళీ మనం టీమ్ మీటింగ్ చేసుకుందాము. సో ఇంతటితో ఈ సెషన్ ని క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు టుమారో మార్నింగ్ జూమ్ సెషన్.